అది కవిత్వం మీద తృష్ట ఉంటేనే ఇది అర్థమవుతుంది బాగా. రసము వీధి రెట్లు గొప్పది, కొత్త కథ పాత కథ అనే సమస్య కాదండి. రసస్ఫురణగా చెప్పడమే విశ్వనాథ తత్వం. అందుకే విశ్వనాథ కావ్యం వినాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలట. ఎదకు బురంధ సంస్కృత కవిశ్వర భారతి దీప్తి కలిగినన్ సదముల బుద్ధికి బహుళ శాస్త్ర రహస్య వివేకమభినన్. ఎదకు బురంధ సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగినన్ సదముల బుద్ధికి బహుళ శాస్త్ర రహస్య వివేకమభినన్. మదికి ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రువు రమ నాథ కథం భజింపుడి. విశ్వనాథ శారద సకలార్థదాయిని అన్నారు ఆయన. ఒక్కొక్క మహాకావ్యం మనకు అర్థం కావాలంటే మనం ముందు కొంత అర్హత సంపాదించుకోవాలి. కొన్ని నోములు నోచాలంటే ముత్తైదు వై తీరాలి. కొన్ని నోములు నోచాలు అంటే కొన్ని వ్రతాలు పురుషుడు ఏ యజ్ఞం చేయాలన్నా ఏ యాగం చేయాలన్నా ఖచ్చితంగా భార్య పక్కన ఉండి తీరాలి, లేకపోతే కుదరదు. స్త్రీకి ఆ పరిస్థితి లేదు. కొన్ని నోములు వారు సొంతంగా నోసుకోవచ్చు. లక్షవత్తు నోములు ఉంది. కన్నెపిల్లలు నోయచ్చు, ముత్తైదువులు నోయచ్చు, వితంతువులు నోయచ్చు. ముగ్గురు వేసేసిన వాళ్ళు కూడా నోయచ్చు, ఏమీ పర్వాలేదు. ఆ నోము ఎటువంటిది. అందుకే మొన్న ఎవరు అవధానం చేస్తుంటే అడిగారు నన్ను, టీవీ యాంకర్లు ఎవరు ఒత్తులు పలకట్లేదు, ఏం చేయమంటే 1,00,000 ఒత్తులు నోముంది నోపించండి, కొన్ని ఒత్తులనే వస్తాయన్నాను. 1,00,000 ఒత్తులు కదా, నా ఒత్తులు రాకపోతాయా? ఎవరో శుభాకాంక్షలు ఉంటే ప్రధానమంత్రి అన్ని ఒత్తు లేకుండానే. అందుకే 1,00,000 ఒత్తులు నోములు ఉంటుంది. అది పెళ్లి కాని వాళ్ళు అయిన వాళ్ళు అందరూ నోసుకోవచ్చు. ఈ టీవీ యాంకర్లు అందరి చేత సామూహికంగా కూర్చోబట్టి జయించండి, 1,00,000 ఒత్తులు ఏదో కొన్ని ఒత్తులు రాకపోతాయా అన్నాను నేను. ఏం చేస్తాం ఇప్పుడు? వాడికి ఎవరు నేర్పుతాడు ఒత్తులు? వాళ్ళకి నోము వేయడానికి ఇంత యోగ్యత ఉన్నప్పుడు అండి, షడ్రసోపేతమైన భోజనం చేయాలంటే ముందు నీ ఆరోగ్యం బాగుండాలి. బ్రహ్మాండమైన తీపి పదార్థాలు ఉండాలి. తమ షుగర్ పేషెంట్ ఏం చేస్తావు? నోరు మూసి కూర్చోగా. అప్పుడు కొంచెం భ్రమపడితే ఇంకో బెళ్ళెక్కి వేసుకుందాం అని లాగేస్తారు. అదొకటి మళ్ళీ అది ఉపాయం చూశాను. వచ్చిన ఇంకో బెళ్ళెక్కి వేసుకుంటాడు. మొత్తం మీద భ్రమ వదులుకోలేక బెల్లం వేసుకుంటే కానీ తినడం అన్నాను. నీకు మామూలు సామాన్యమైన భోజనం చేయాలి, మధురమైన పదార్థాలు తినాలంటే నీకు ఒక యోగ్యత ఉన్నప్పుడు కావ్యం వినడానికి ఒక యోగ్యత ఉండద్దా? అందుకని నా రామాయణ కల్పవృక్షం మీకు అర్థం కావాలి అంటే ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగిన. పూర్వ ఆంధ్ర కావ్యాలు, పూర్వ సంస్కృత కావ్యాలు కొద్దిగానైనా చదివి ఉండాలి, విని ఉండాలి అన్నాడు. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని ప్రయోగాలు రఘువంశాన్ని స్ఫురింపజేస్తాయి, కుమార సంభవాన్ని స్ఫురింపజేస్తాయి, అంతకు మించి కనపడతాయి. అది తెలియంది ఇది అర్థం కాదు. అంచేత నువ్వు చదివేనా ఉండాలి, వినేనా ఉండాలి. నేను ఏమీ చదవలేదు, ఎక్కాలి తప్ప. ఇప్పుడు అవి చదవట్లా క్యాలిక్యులేటర్ పట్టుకుని. నాకు కల్పవృక్షం అర్థం కాలా కాబట్టి విశ్వనాథ కవి కాదు. నీకు అర్థమయ్యేలా రాయడం కర్మ, ఆయనకి ఏమిటయ్యా? నువ్వెంత, నీ యోగ్యత ఎంత? అందుకని మొహమాటం లేకుండా చెబుతున్నాడు. ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి కలిగినన్. హృదయానికి పూర్వకాలం ఆంధ్ర కవిత్వాలు కనీసం నన్నయ్య గారి భారతం కొద్దిగా ముఖ్యమైన ఘట్ట, ఓ శకుంతలోపాఖ్యానం, ఓ నలదమయంతుల కథ. ఇవాళ మనకి టీవీలో అదృష్టం వల్ల అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు భారతంలో నలదమయంతుల కథ నడుస్తూ ఏమి కూర్చుని వినడానికి రోజుకు ఒక అరగంట. దానికి కూడా సమయం ఉండదండి. కొంతమంది నాకు రైల్లో కనపడి మిమ్మల్ని టీవీలో చూసామనండి, రామాయణం చెప్తున్నారు కదా, రామాయణం చెప్పట్లా. నాకు మంటెత్తపోతుంది ఇలాంటి మాట మాడితే. ఎందుకంటే నువ్వు చూడకుండా ఉండాల్సింది అంటాను. నేను ఏం చెప్తున్నాను నీకు తెలియదా? ఎందుకు మాట్లాడతావు? వాళ్ళు ఏమనుకుంటే నేను టీవీ న్యూస్ చెప్పే యాంకర్ అనుకుంటారు వాళ్ళు. నేను ఏం చెప్తున్నావు నీకు తెలియదు, ఎందుకు మాట్లాడతావు? ఊరికే తెలుసుకుని మాట్లాడాలి. అంటే మొహమాటానికి అనమాట. చూసామని చెప్పాలి గొప్ప. ఇప్పుడు నువ్వు చూడకపోతే నాకు నష్టం ఏం లేదు. మేము టీవీలో చెప్తుంటే ఎప్పుడు చూడ, ఒక కెమెరా కూడా తప్ప. మీకు తెలియదు ఆ బాధ. అందుకే ఏ సభలోనైనా తక్కువ మంది జనం ఉంటే పాపం కార్యకర్తలు అంటూ ఉంటారు, ఏమిటో సహస్రావధాని గారిని పిలిచాము, బోల్డ్ మంది వస్తారని. ఎవరు రాలేటో 10 మంది వచ్చారు. 10 మంది ఎక్కువ అంటాను నేను. ఎందుకంటే మేము టీవీలో అక్కడ హాయిగా ఒక్కడితో చెప్పడానికి అలవాటు పడ్డాం. 10 భాగాలు చెప్తాం వెళ్ళి. పొద్దున్న సాయంత్రం వరకు 10 భాగాలు, 4 గంటలు ఏకధాటి షూటింగ్. అది మీకు 10 రోజులు వేస్తారు. మళ్ళీ 10 రోజులకు మళ్ళీ వెళ్ళాలి. మీరు చెబుతుంటే కెమెరా వాడు ఉంటాం, వాడు స్విచ్ ఆన్ చేసి కూర్చుంటాడు. ఇప్పుడు అయిపోతుందా అని. ఓకే ఇంకా 2 నిమిషాలు ఇలా చూపిస్తాడు. 2 నిమిషాలు మూసి మళ్ళీ ఒకరు చెబుతాడు. తర్వాత మొహం మీద తిప్పుతాడు చక్రం. మొత్తం లేదా 30 నిమిషాలు చెప్తారు. 22 నిమిషాలు మాకు ఇచ్చే టైము. అందులో మరి ఈ 8 నిమిషాలు ప్రకటనలే. అందులో మీరు 2 వేళ్ళు 1 వేళతో కొంత టెన్షన్. సరిగ్గా ఈ 2 వేళ్ళు చూపించాలి, కథ కొడుక్కి తీసుకురావాలి. ఆ పూట ముయ్యాలి కదా. మళ్ళీ 23.5 గంటలు ఏదో అనాలిగా, దానికి తీసుకురాదు అర్ధాంతరంగా ఆపిస్తేలాగా. ఇది ఇంత బుర్ర తయారుగా ఉండాలి. ఒక కెమెరా వాడిని చెప్పడానికి అలవాటు పడ్డం బాగా చెబుతున్నాగా, అందరికీ నచ్చుతుందిగా.
ఉండి ఎవరు లేకుండా చెప్తాను నేను. జనం గురించి బాధపడి ఎవరికి యోగం ఉంటే వాడు వస్తాడు, ఎవరు యోగం లేని వాడు పోతాడు. మనకేమిట జీవితంలో ఎప్పుడు ఈ నిర్లిప్తత అంటాంది అన్నీ మనం పట్టించుకోగల. వారి కోసం వీరి కోసం జనం కోసం వారు చూడాలి, వీరు వినాలి. ఒక అపూర్వమైన కార్యక్రమం బహుశా ఆంధ్ర దేశ చరిత్రలో కల్పవృక్షం మీద సప్తాహం అనేది ఇంతవరకు జరగల. హనుమత్ ప్రసాద్ గారి వల్ల జరుగుతుంది, ఆంజనేయ స్వామి దయ వల్ల జరుగుతుంది. ఆ చెప్పే అదృష్టం నాకు రావడం నేను అవకాశంగా భావిస్తున్నాను. నేనేం అవకాశం వల్ల, ఇది నాకే అవకాశం. అసలు సుఖమహర్షి ఎక్కడ 5 నిమిషాలు మించి ఉండడానికి మనం 7 రోజులు ఉండే రకం కాదు, అసలు 3 రోజులకి పారిపోయే రకం. అటువంటిది ఉన్నాను ఏదో అనిపించింది, నా అదృష్టం అంతే. అంత అపూర్వమైన కార్యక్రమానికి నువ్వు రాలేదంటే నీ దురదృష్టం అది. నాకేమిటి, నేను ఆ పద్యాలు పాడుకుంటూ ఆనందంగా ఉంటా. మధ్యాహ్నం అంతా బాలకాండ చదువుకుంటూ ఉన్నాను. మీరు ఎవరున్నారు రూమ్లో, నేను ఏసీ ఉన్నాం అంతే. చదువుకున్నాం, ఆనందంగా ఉంది. కన్నీళ్ళు వచ్చాయి ఎన్నోసార్లు. ఎంత బాగా రాశాడు. ఆయన పుస్తకం వెనకాల ఆయన ఫోటో ఉంది, ఆయన ఫోటో చూడడం, నేను ఏడవడం అంతే. ఆనందం చాలు అంతే. ఇది ఎవరు ఉండక్కర్లేదు అక్కడ. ఆ ఏకాంతం చాలా గొప్పది. అందుకే ఎవరో వినడం సమస్య కాదు. నీకు నిజంగా వినాలని ఉంటే కొన్ని కావ్యాలు ముందే చదివి ఉండాలి. ఇవాళ మనకు అవకాశం ఉందండి. మేఘ సందేశం వినొచ్చు, మీరు భారతం వినొచ్చు, దేవీ భాగవతం చెబుతున్నారు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మైలవరపు లలితా సహస్రం మొత్తం ప్రతి నామానికి విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కదానికి అర్థం చెబుతున్నారు. ఎంతమంది పండితులు, ఎన్ని పురాణాలు ఇవాళ వస్తున్నాయి ఉచితంగా. నెలకు 150 రూపాయలు కేబుల్ ఖర్చు తప్పితే ఏం లేదే. దాన్ని వినడానికి మనకు యోగ్యత లేదంటే ఏమనుకోవాలి. సమయం లేదు, సమయం లేదు. దేనికి ఉంటుంది సమయం? యమధర్మరాజు కూడా సమయం ఉండదు. ఒక్క దెబ్బలో కొట్టేస్తాడు వాడు జీవితం. నువ్వు పిలిచే వరకు ఆగమంటే ఆగడు వాడు. వాడు పిలిచేలోగానే ఇవన్నీ వినాలి. అందుకని ఆ యోగ్యతను మనం సంపాదించుకోవాలి. కొన్నైనా తెలుగు సంస్కృత కావ్యాలు చదవకపోతే కల్పవృక్షం అర్థం కాదు. ఇంకో మాట, సదముల బుద్ధికి బహుళ సహస్ర రహస్య వివేకమభ్యునం. అనేక శాస్త్రాల్లో అనేక రహస్యాలు ఉన్నాయి. రహస్యాలు తెలుసు అనేది శాస్త్రం తెలుసు అంతే. ఈశాన్యంలో బరువు ఉండకూడదమ్మా. ఎందుకు ఉండకూడదు? వాస్తుశాస్త్రం ప్రతివాడు చెప్పేవాడే. వారపత్రికలు చదివి వాస్తు చెప్పేస్తుంది. ఈశాన్యంలో బరువు ఎందుకు ఉండకూడదు? 10 కేజీలు 10 బస్తాలు ధాన్యం పెట్టండి, ఏమవుతుంది చూస్తాను. ఏమవుదో అందుకోసం చెప్పాలా. ఈశాన్యం దేవుడు దిక్కు, ఈశ్వరుడు దిక్కు. ఈశ్వరుడు మోక్ష ప్రదాత. మోక్షం కావాలంటే జీవితంలో బరువులన్నీ వదిలించుకోవాలి. అందుకోసం ఈశాన్యంలో బరువు పెట్టద్దని చెప్పారు. ఇది శాస్త్ర రహస్యం. ఈ రహస్యం చెప్పరు నీకు, శాస్త్రం మామూలుగా చెప్తారు. ఒకసారి వాడికి తెలియకపోవచ్చు. నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి. ఎవరు చెప్పాడండి? ఎందుకండి? నిరుతి అధిపతిగా ఉండే స్థానం. నిరుతి రాక్షసుడు. రాక్షసుడు గుణం తమో గుణం. నిద్రపోవడం తమో గుణం. మైథునం కూడా, దంపతుల క్రీడ కూడా మైథునం కూడా తమో గుణం. ఈ తమో గుణ సంబంధమైన కళ్ళు ఆ రాక్షసుడు ఉండే చోట జరగాలి. ఎక్కడొక్కడ చేయాలిగా, ఇంట్లో తప్పదుగా. అది అక్కడ పడుకో, అక్కడ చేయి. అక్కడ చేస్తే మంచిది. అందుకని ఈ దంపతుల మంచం తీసుకుని ఆగ్నేయంలో వేసారనుకో, కొంపకు అగ్గి వేరే కూడా పెట్టక్కల్లా. అక్కడ అగ్ని ఉండే చోట పడుకుంటారు దంపతులు. మీ ఇద్దరి మధ్యలో అగ్నిదేవుడు వచ్చి పడుకుంటాడు. అయిందా? అందుకని చెప్పారు. శాస్త్ర రహస్యం అంటారు దీన్ని. ఆగ్నేయంలో వంటిల్లు ఉండాలి, ఈశాన్యంలో దేవుడు ఉండాలి, అక్కడ బరువు పెట్టద్దు, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ పెద్ద పడగది ఉండాలి. ఇవన్నీ మామూలు పైకి చెప్పే విషయాలు. ఇవి రహస్యాలు బాబు. చెప్పడంలో ఉంది. నీళ్లు తూర్పుగా వెళ్ళాలి. భారతదేశంలో తూర్పుగానే వెళతాయి నీళ్ళన్నీ. ఎందుకంటే బంగాళాఖాతం ఉంది అక్కడ. నువ్వు ఉత్తరంగా వెళ్ళమన్నా వెళ్ళవు, ఎత్తు ఉంటుంది, ఎందుకు పెడతాయి. నీ ఇంటికి విడిచి వెళ్ళవు, చంద్రులకి వెళ్ళవు. అందుకే తూర్పుగా వెళ్ళాలి. అమెరికా వాడికి వాస్తు ఉండదు, అక్కడికి కుదరదు. ఇది శాస్త్ర రహస్యం. ఒక చిన్నపాటి వాస్తు శాస్త్రంలో ఇంత రహస్యం ఉంటే అది మానేసేసి మనం మూఢంగా ఊరికే వాస్తు వాస్తు వాస్తు. ఒకడు బాగా నమ్మేట్టు వాస్తు. వాడు పొద్దున్న లేచి బయటికి వెళ్ళాలంటే వాస్తు చూసుకుంటే కానీ బయటికి వెళ్ళడం. వాడు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి వెళ్ళాడు. వీళ్ళు ఆ రోజు వాడికి ఏదో శుక్రపక్షం పంచమి అన్ని కుదిరే నక్షత్రం చూసుకున్నాడు. వాడికి ఆ బస్సులో ఒక మూల సీటు ఒకటి నచ్చింది. అక్కడ కూర్చున్నాడు వాడు శాస్త్రం ప్రకారం. అందుకని అక్కడ కూర్చున్న వాళ్ళు లేవమంటే కుదరదు అంటాడు వాడు. వాడు ముందు కూర్చున్నాడు, వాడు వెళ్ళేస్తాడండి. నాకు వాస్తు ప్రకారం ఆ సీటు కుదిరింది, నేను అది కుదిరితే కానీ నేను ఎక్కన ఉంటాడు. వీడు ఎంత పెద్దమో ఎక్కట్లా. చివరికి ఆ సీట్ ఎవరిది అనుకుంటారు మీరు? డ్రైవర్ సీట్ అది. వాళ్ళు వేస్తే ఇంకేమైనా ఉందా? డ్రైవర్ కూర్చున్న సీటు వీడికి వాస్తు ప్రకారం కుదిరింది. అందుకని డ్రైవర్ లేవాలి, వీడు ఎక్కుతాడు. ఎక్కడ మిగిలిన వాళ్ళు ఏమైపోతారండి? వీడికి వాస్తు కుదిరింది కదా డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు. వెళ్ళి పిచ్చి అంటారు దీన్ని. జాతకాలు పిచ్చి, వాస్తు పిచ్చి. శాస్త్రం ఎప్పుడు శాస్త్రం పిచ్చి పనికిరాదు. శకునాలు పిచ్చి, పుట్టుమచ్చలు పిచ్చి. పుట్టుమచ్చలు చూసుకుని మురిసిపోవడం. ఏమిటంటే మురిసిపోయేది? జంతువులు కూడా ఉంటాయి. ఇవన్నీ పెద్ద విషయాలు. ఇవన్నీ శరీరం ఒక ద్రవాన్ని మీరు బొమ్మ వేయడం కోసం రంగులు కలుపుతాడు చిత్రకారుడు. ఆ రంగులో ఏదైనా పొరపాటున పడుకో, ఏదో చిన్న బొగ్గు మొక్క పడిందా అదో చోట పేరుకుంటుంది. అలాగే శరీర నిర్మాణంలో కొన్ని మచ్చలు అలా పేరుకుంటే వాడికి ఏమీ ఉండదు. అనవసరపు నమ్మకాలు పెట్టుకుని జీవితాలు పాడు చేసుకుంటారు. కాళహస్తి గోపురం కూలిపోయింది, అరిష్టం అని మాట్లాడడానికి 100 మంది ఉంటారు. ధైర్యం చెప్పడానికి ఒకడు ఉండడండి. ఏమిటి అరిష్టం? రాజగోపురం కూలిపోతే ప్రభుత్వం అశ్రద్ధ, అధికారులు అశ్రద్ధ కూలింది. అడగవలసిన వాళ్ళు అడగాలి, కడగవలసిన వాళ్ళు కడిగేయాలి. అరిష్టమని ఏడుస్తూ కూర్చుంటావా? అవి ఏవి కూలకపోయినా 3 అరిష్టాలు జరుగుతున్నాయి, కొంపలు కూలిపోతున్నాయి. ఏం అరిష్టమని? ఇవేవి కూలక ముందు కూడా జరిగాయిగా.
ఏదైనా చిన్న జరగగానే పెద్ద టీవీలో చర్చ, ముగ్గురు కూర్చోవడం, పెద్ద ముఠాకోరలో తయారవడం, అజ్ఞానం ప్రచారం చేయడం, దేశం శకునాలు, పుట్టుమచ్చలు, బల్లిపోటు ప్రతిదీ నమ్మేసేసి ఈ పిచ్చి నమ్మకాల నుంచి బయటికి రావాలి. శాస్త్ర రహస్యాలు నేర్చుకుంటే హిందూ ధర్మం ఉన్నత స్థితిలో ఉంటుంది. హిందూ ధర్మం అంటే పిచ్చి నమ్మకాలు కావు, మహత్తరమైన వేదాంతం. అది ఆనందవల్లి మంజు ప్రసవం. అది దాన్ని అర్థం కావాలంటే కవిత్వ తత్వం నేర్చుకో. అందుకని కల్పవృక్షంలో అక్కడక్కడ కొన్ని శాస్త్ర రహస్యాలు నిక్షిప్తం చేశాడు. ఎందుకని విశ్వనాథరావు గొప్ప లక్షణం ఏమిటంటే ఆయన చదివిన దాన్ని, ఆయన విన్న దాన్ని ఎక్కడో ఓ చోట చెప్పకుండా, ఏదో పద్యంలో పెట్టకుండా ఆయన ఉండలేడు. నాది అదే లక్షణం, మన్నించండి. నేను ఎక్కడ ఏం చూసినా టీవీ షూటింగ్లో వచ్చేస్తుంది అది. మళ్ళీ మంచిదైతే పేరు చెబుతా, చెడ్డదైతే పేరు చెప్పను. ఉదాహరణ చెప్పేస్తాను మొహమాటలా. ఒక ఇంట్లో ఇలా జరిగింది అంటాను, ఆ వాళ్ళకి నాకు తెలిసే విషయం పేరు చెప్పను, చెప్పకూడదు. అది మంచి ఉదాహరణ కాదు, వాళ్ళు బాధపడతారు. మంచిదైతే ఖచ్చితంగా స్త్రీ అవని పురుషుడు అవని చిన్నపిల్లాడు కానీ పేరు చెప్పేస్తాను. వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళ బంధువులు సంతోషిస్తారు. ఓ మంచి పని చేస్తే ఇంత గుర్తింపు ఉంటుందన్నమాట అంట చెప్పాలి. ఆయన లక్షణం ఏది? ఆయన పుస్తకాలు చదివిన తర్వాత నాకు అలవాటైంది. అలా ఏ పుస్తకం చదివో ఇంగ్లీష్ నవల చదివితే ఆ నవల్లో ఉండే శాస్త్రం దాని విషయాలు పట్టుకొచ్చి రామాయణ కల్పవృక్షంలో పెడతాడు ఆయన. అప్పుడే పద్యాలు చాలా బాగుంటాయి. కొత్త గుబాళింపు అంటే అర్థం. నా భక్తి రచనలు నావిగాన, నీ రచన కొత్తదిగా ఎప్పుడు ఉంటుందంటే కొత్తదనం లేదు అందులో. మళ్ళీ పాత ఉదాహరణ చెప్పు. అద్వైతం అర్థం కావాలి అంటే ఏం చెబుతారంటే ఇప్పటికి రజ్జు సర్ప భ్రాంతి ఎవరికి అర్థం అవుతుంది. ఎందుకని? ఇప్పుడు రజ్జు సర్ప భ్రాంతి ఎప్పుడు పుట్టిందండి? పూర్వకాలపు ఇళ్ళు ఉన్నప్పుడు, పెరట్లో నుయ్యి ఉన్నప్పుడు, నూతి చుట్టూ పళ్ళె ఉన్నప్పుడు, దానికి బాల్చి తాడు ఉన్నప్పుడు, అర్ధరాత్రి పూట ఆ బకెట్ అక్కడ వదిలేస్తాం కదా, రాత్రి మళ్ళీ ఎవడో లఘు సంఖ్యకి లేస్తాడు కదా, ఆ దుడ్డు తలుపు తీయగానే నూతి మీద వేలాడుతున్న తాడు పాములా కనపడింది. అది రజ్జు సర్ప భ్రాంతి. ఇప్పుడు నుయ్యి ఎక్కడుంది, తాడెక్కడుంది, బకెట్ ఎక్కడుంది, అర్ధరాత్రి లేచే ధైర్యం ఎక్కడుంది? అంచేది ఇప్పుడు రజ్జు సర్ప భ్రాంతి అర్థం కాదు. ఇప్పుడు అద్వైతంగా చెప్పకూడదు. ఇప్పుడు కొత్త ఉదాహరణ, మేము హైదరాబాద్లో ఇల్లు కొనడం కోసం ప్రయత్నం చేశాం. ఓ 50 అపార్ట్మెంట్లు ఉండే చోట ఎవడో చూశాడు మా ఫ్రెండ్, అక్కడ ఇప్పిస్తాను దండి అన్నాడు. సరే వెళ్ళా. వాడి అపార్ట్మెంట్ ఎవరు లేదు, నేను తీసుకోవడం లేదు, కానీ అద్వైతం అర్థమైంది నాకు. ఆ అపార్ట్మెంట్లో మధ్యలో ఇలా కుర్చీలో కూర్చున్నాను నేను. ఇదేనండి మీరు కొనాల్సింది 40 లక్షలు అన్నాడు. 40 లక్షలా అన్నాను. వీడి పక్క ఈ గోడ మందేనా అన్న. గోడ మంది కాదు, పక్కన ఇంకోటి ఉన్నాడు. వాడికి మనకి కామన్. అది మీకు కొడితే వాడు వస్తాడు. ఈ గోడ మందేనా? లేదండి సరిపెడకల పాపాయని ఇంకోటి ఉన్నాడు ఇక్కడ అన్నాడు. అటు పక్క ఇంకోటి ఉన్నాడు. అది మంది కాదు. ఈ పైన మంది సీలింగ్ మీదేనండి, సీలింగ్ ఫ్యాన్ మీదేనండి, సీలింగ్ మీద కాదు, పైన ఇంకోటి ఉన్నాడు. ఏమైనా చప్పుడు చేస్తే పైనుంచి కిందకు వస్తాడు. కొన్ని కింద మందేనా అన్నాను. కింద కూడా మీది కాదండి, కింద ఇంకోటి ఉన్నాడండి. మనం 2 రోజులు చప్పుడు చేస్తే కింది వాడు పైకి వచ్చి అడుగుతాడు, కింద నీది కాదా, పైన నీది కాదా, చుట్టుపక్కల నీది కాదా, ఈ మధ్యలో ఉన్న శూన్యానికి నేను 40 లక్షలు ఇవ్వాలా? బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటే అర్థం ఇది. అపార్ట్మెంట్ మిథ్య ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఈ గోడ నీది కాదు, ఆ గోడ నీది కాదు, కింద నీది కాదు, పైన నీది కాదు, మధ్యలో ఉన్న శూన్యానికి 40 లక్షలు ఇచ్చి పైగా రిజిస్ట్రార్ ఆఫీసులో ఏం చేసావు? ఈ మధ్యలో గల శూన్యం అనుకో అని కాకుండా ఈ మధ్యలో గల ఇల్లు అనుకో. ఇల్లు ఎక్కడుందో ఎవరకాడు. ఇందులో ఒక గోడ పెంచి కూడా నువ్వు పట్టుకెళ్ళావు, నీది కాదు. అక్కడ రాయించావు, 40 లక్షలు ఇచ్చావు. ఈ ఇల్లు మిథ్య కాదు, ఆ మిథ్య నువ్వు అపార్ట్మెంట్ అనుకోవడంలా, దానికి అప్పు చేసి 40 లక్షల వల్ల, నెలకు 25,000 బ్యాంకు వాడికి కట్టడంలా, దీనికోసం తిండి నిద్ర మానేలా దంపతులు, ఇంతకంటే జీవితం మిథ్య అనడానికి ఏం చెప్పాలమ్మా? అపార్ట్మెంట్ మిథ్య, అది లేదు, నువ్వు ఉంది అనుకుంటున్నావు. మరి అలా లేదనుకున్నావా? నువ్వు ఉన్నంతకాలం ఉన్నట్టే. నువ్వు బయటికి వెళ్ళావు, ఎవరికో అమ్మేసుకోవాలి, ఎవరికో అద్దెకిచ్చుకోవాలి, నువ్వు పట్టుకెళ్ళడానికి లేదు. అదే డాబా అనుకో, నువ్వు కూడగొట్టుకోవచ్చు, కొన్ని మొక్కలు పట్టుకెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇందులో ఏది పట్టుకెళ్ళకూడదు. ఎవరిని కూలగొట్టడానికి వీళ్ళు మన అపార్ట్మెంట్ కూడా కాదు, నలుగురు వస్తారు, మేమేమైపోతామని. మీకు కొడితేనే వస్తారు కదా. అది నీ కూలగొట్టే అధికారం లేదా, పట్టుకెళ్లే అవకాశం లేదా, అది నీది అనుకున్న 40 లక్షలు కట్టావు ఉంటే జగన్ మిథ్యాన్ని శంకరాచార్య స్వామి చెప్పింది అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక రోజు అయిపోరా. అందుకని అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ అద్వైతం అర్థమైనట్టే. ఇది ఉదాహరణ. రజ్జు సర్ప భ్రాంతి, ఘటాకాశం, పటాకాశం ఇప్పుడు ఎలా తెలుస్తాయి? తెలియవు. ఘటమేడు పడమని తెలియదు. ఆ మాటలేవు. ఎప్పటికప్పుడు మన ఉపన్యాసాలు బాగుండాలన్నా, మన మాటలు బాగుండాలన్నా, కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త కాపురం బాగుండాలన్నా అంతేనండి. కొత్త మాటలు ఉండాలి. ఎంతసేపు అవే మాటలు, అంతసేపు అవే మాటలు, అవే గొడవలు వస్తాయి. కొత్త పుస్తకాలు చదవాలి, కొత్త కార్యక్రమాలు చూడాలి, కొత్త మాటలతో చెలోక్తులతో ఉండాలి. భార్యాభర్తల సంసారం అంటే కొత్తదనం ఉండాలి అందులో. అదే పాత నస, అదే పాత నస. ఎంతసేపు ఆవిడ అదే నస, ఈయన అదే నస. ఇంకా రసమయంగా ఎందుకుంటే సంసారం నసమయం తప్పితే ఎప్పుడు అదే పాత మాట. కొత్త మాటలు మాట్లాడాలంటే కొత్త పుస్తకాలు చదవాలి, కొత్త కార్యక్రమాలు చూడాలి, కొత్త మనుషుల్ని కలవాలి, నేర్చుకోవాలి. ప్రపంచంలో చూసిన ప్రతి దాని నుంచి ఒక విషయం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నాడు విశ్వనాథన్. అందుకని ఇంత అద్భుతమైన కావ్యం రాయగలిగాడు. అందుకని అంటున్నాడు, మదికి విదత్త కల్పనలో మక్కువ కలిగిన శాస్త్ర రహస్యాలే కాదు, ఇందులో ఉదాత్తమైన కల్పనలు ఉంటాయి.
మనకు ఒక అలవాటు, ప్రతిది ఏమైనా చెప్పగానే ఏమండి ఇది రామాయణంలో జరిగిందే అండి, ఇప్పుడు జరగకపోతే నీకు ఎందుకు గొడవ, కొంపలు అంటుకున్నాయా? ఉదాత్తమైన కల్పన. లక్ష్మణుడు 7 రేఖలు గీశాడు, ఆ 7 గీతలు దాటద్దని చెప్పాడు. ఇది వాల్మీకి రామాయణంలో లేదు. కానీ ఎంత అందమైన కల్పన, ఎంత బాగుందన్నమాట. ఏం నష్టమే ఉంది అందులో? ఇప్పుడు వెళ్ళేవాడు ఆ బాణంతో గీత గీయకూడదా? గీస్తే ఏమైనా నష్టమా? అది వాల్మీకి గీయకపోతే నేను గీయకూడదా గీత? అది బాగుందా లేదా? నష్టమే ఉందండి. తమిళ రామాయణం ఉందండి, కంబన్ రామాయణం. అందులో ఒక అద్భుతమైన మాట ఉంది. మండోదరి రావణాసురుడు ఎంత ప్రయత్నించినా సీత లొంగకపోతే మండోదరిని అడిగట, ఆడవాళ్ళు ఎలా లొంగుతారో ఆడవాళ్ళకి తెలుస్తుంది, నువ్వు చెప్పమన్నాడు. దిక్కుమాలి కదా, వెళ్ళని అడుగుతాడా? ఆడవాళ్ళు ఎలా లొంగుతారో ఆడవాళ్ళకి తెలుస్తుంది, నీ అంత అందమైంది సీత, అందుకని సీత ఎలా లొంగుతావు నువ్వు చెప్పు అన్నట్టు. బాబు ఎంత సాధ్వావుడు అందుట, నీకన్నీ బోళ్ళు మాయలు తెలుసు కదరా, అందుకని రాముడు వేషంలో వెళ్ళని చెప్పింది. రాముడు అంటే సీతకు పిచ్చి కదా, రాముడు వేషంలో వెళ్ళంటే వెంటనే అన్నట్టు రావణాసుడు వాడెంత తెచ్చాడు. రాముడు వేషంలో వెళితే నేను అబద్ధం వెళ్ళాను కదా, రాముడు నిజాలు చెబుతాడు కదా, మరి ఇప్పుడు నేను రాముడు కథ తెలిసిపోతుంది కదా అన్నట్ట. ఎంత ఉదాత్తమైన కల్పన. రాముడన్ని నిజాలే చెబుతాడు, అబద్ధం చెప్పడం రావణాసుడు హృదయంలో భావన. అందుకని నేను రాముడు వేషం ఎలా వేస్తాను? రాముడు వేషం వేస్తే అబద్ధం ఆడలేను కదా. రావణాసుడు వేషం లేదు, అబద్ధం ఆడగలను, వాడు బతుకదే కాబట్టి. రాముడు అబద్ధం ఆడు కాబట్టి రాముడు కూడా అబద్ధం రాదు. రాముడు వేషం వేసిన వాడికి అబద్ధం రాకపోతే నిజంగా రాముడు యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదండి. ఇది కంబన్ అనే తమిళ కవి చెప్పలా రామాయణంలో, ఇది వాల్మీకంలో లేకపోతే నీకేమైనా నష్టమా? ఉందా లేదా అని చరిత్ర పరిశోధన ఏమన్నా, అది ప్రతిదీ జరిగిందా లేదా ఉందా లేదా తీసి పక్కనెట్టే. అది అనౌచిత్యమైతే పరిహరించాలి. అదే ఒక పెద్ద మనిషి రామాయణం మీద సినిమా తీశాడు, ఒక మహానటుడు. రాముడి కృష్ణుడికి ఆ పాత్రలకు ఆయన పేరు మోసిన వాడు. కానీ ఎంత పెంట కల్పన అంటే, రాముడు ఆయన వేశాడు, రావణాసుడు ఆయన వేస్తాడు. అసలు ఒప్పుకోడు, కానీ సీత కూడా ఆయన వేసేవాడు. బాగుండదని ఆగాడు పాప. రావణాసుడు యుద్ధరంగానికి వచ్చాట, రాముడు ఆయన కాళ్ళకు దండం పెట్టాట. ఎక్కడైనా ఉందా అండి? దీన్ని పెంట అంటారు, కల్పన అన్నది. ఈ నటుడు తన కోసం, ఎందుకంటే ఆ సినిమాలో ఆయన రావణాసుడుగా హైలైట్ కావాలి, అందుకోసం వేశాడు ఆ వేషం. ఆయన రాముడేసి ఆయన దండం ఆయన పెట్టేసుకున్నాడు. ఆయన డైరెక్టర్ కూడా ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు. పరమ దుర్మార్గం, దురహంకారం అంటారు దీన్ని. రావణాసుడు రాముడు యుద్ధరంగానికి ముందు ఇద్దరు రావడం ఏంటి అసలు? రావణాసుడు సన్యాసి వేషంలో వచ్చాట, రాముడు కాళ్ళకి దండం పెట్టించాట. రాముడు రావణాసుడు కాళ్ళకి దండం పెట్టడం ఏమిటి? ఎక్కడి కల్పనలు ఇవన్నీ? ఇది పనికి మాలిన కల్పన. ఇక్కడ నటుడు తన స్వార్థం కోసం, తన అహంకారం కోసం చేసిన కల్పన తప్ప ఇది ఉదాత్తమైన కల్పన కాదు. అదే 7 రేఖలు గీశాడు. లేకపోతే రాముడు రాతిని ముట్టుకోగానే నాతి అయింది, స్త్రీ అయింది అన్న. అందుకే నీ వెంటనే గుహుడు అన్నట్ట. రాతి ముట్టుకోగానే నాతి కావడం వరకు నిజం. అది అహల్య ఘట్టంలో ఉన్నదే, వాల్మీకంలోనూ ఉన్నదే, ఇతరత్ర విశ్వనాథ వారి దాంట్లో కూడా ఉంది. కానీ దాని మీద ఒక అందమైన కల్పన మొల్ల చేసింది రామాయణంలో. సుడుగుని రామపాదములు సోకి అహల్యే అని. రామపాదములు సోకి రాయి అహల్య అయిందిట. అందుకని గుగుడు పడవ మీద రాముడు కాళ్ళు పెడుతూ ఉంటే, నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట, నా పడవ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, దయచూపి ఒక్కసారి కాళ్ళు గడగనీయమంట, 3 మూర్తులు నారాయణమూర్తి వంట, రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి. ఎంత బాగుందండి కల్పన. కల్పన అయితే ఏమి? నువ్వు రాయి మీద కాలు పెడితే స్త్రీ పోయిందట, నా పడవలో అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి, నువ్వు కాలు పెడితే 10 మంది స్త్రీలు అవుతారు, వాళ్ళందరూ నేను పెళ్లి చేసుకోవాలి, నా సంసారాలు 10 అయిపోతే 10 గ్యాస్ బండలు, 10 రేషన్ కార్డులు, 10 ఇందిరమ్మ ఇళ్ళు అన్నీ వస్తాయి ఇక్కడికి, చచ్చిపోతాం ఒక సంసారానికి. అందుకని ఒక్కసారి నీ కాళ్ళు కడిగేస్తా అంటే, నీ కాళ్ళల్లో నాతిని చేయడం అనే దోషం ఏదో ఉందన్నమాట. అది దోషం. ఆ దోషం పోయడం, మరి దోషం అంటే కాళ్ళు కడుక్కోమంటారు కదా. అందుకని నీ కాళ్ళు కడిగేస్తా. గూడి మనస్సు భావన ఏమిటి? ఏదో రకంగా రాముడు కాళ్ళు కడగాలి. ఆయన ప్రేమ రాముడు నిందిద్దామని కాదు. రాముడు మురిసిపోయాడు, ఎంత తాపత్రయపడతాడు రా భక్తుడు అన్నవాడు భగవంతుడు కాళ్ళు కడగడానికి అని సరే కానివ్వాలి. ఇది ఎంత గొప్ప కల్పనండి మొల్ల చేసింది. మొల్ల దాని పాట మీద ఇంకొక మాట ఎక్కువ చేశాడు. సంపూర్ణ రామాయణం బాపు గారి సినిమాలో కవి. ఎంత అందమైన మాట ఇది. ఇది ఉదాత్తమైన కల్పన. ఇటువంటివి అక్కడక్కడ విశ్వనాథ వారు చేశారు. ఆ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పాను. అది మళ్ళీ మన చరిత్రలో ఉందా లేదా అని మాట్లాడకూడదు. కావ్యం ఇది. కావ్యంలో కల్పనలు ఉంటాయి. అసలు విషయం నీకు అందంగా అర్థం కావడం కోసం కల్పన చేస్తారు తప్ప చరిత్రను వక్రీకరిద్దామని కాదు. అందుకని మదికి ఉదాత్త కల్పనల మక్కువగలిగిన విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రు రామకథం భజింపుడి. అటువంటిది రామకథ అన్నాడు. ఆ రామకథని ప్రారంభిస్తూ ప్రారంభంలో దేవతలందరూ, దిక్పాలకులందరూ ముఖ్యంగా వైకుంఠానికి వెళ్ళారట. రావణాసురుని యొక్క బాధ తట్టుకోలేక విష్ణుమూర్తికి తమ ప్రార్థనలు అన్నీ వినిపిస్తున్నట్టు, అయ్యా నీవు అవతరించాలి, నీవు అవతరించాలి, నీవు అవతరించాలి. ఏమిట్రా నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, మీకు వచ్చిన బాధ నువ్వు బాగున్నావునైనా లక్ష్మీదేవితో ఎక్కడ మేము బాగాలేమన్నారు. నిన్నటి వరకు అని చెబుతున్నావు, నీ సొమ్యం పోయి నీకంటే హాయిగా క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే భౌక్తికానాం మాలాతృప్తం
సింహాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరసభ్రైరపర విరచితైర్ముక్త పీయూష వర్షైః ఆనందీ నః పునీయాత్ అరినళిన గదా శంఖపాణిర్ముకుందః. తెల్లటి ద్వీపం శ్వేతద్వీపం, తెల్లటిది వైకుంఠ ప్రాంతం, అందులో పాల సముద్రం తెలుపు, అందులో ముత్యాల వాన కురుస్తోందిట. ఆయన ధరించిన ఆభరణాలన్నీ ముత్యాలే. ఇన్ని రకాల తెలుపుల మధ్యలో ఆయన ఒక్కడే నలుపు, గుర్తుపట్టరేమో అని. అందుకని అన్ని తెల్లగా స్వచ్ఛంగా ముత్యాల వాన మధ్యలో పాల సముద్రంలో పక్కన పడుకున్నాడని నీకు అన్ని బాగానే ఉంటాయి. మేము చూస్తున్నాం ఒక టారెత్తిపోయి. అంటే ఏమిటి వాడు పెట్టిన బాధలు ఏమిటన్నట్టు. ఒక్కొక్క దిక్పాలకుడు వాడు బాధలు చెబుతున్నట్ట. ఈయన ఎంత చమత్కారంగా చెబుతాడో. ముందు అగ్నిదేవుడు అన్నట్టు, ఇగో నేను అగ్నిని, అసలు నేను అందరినీ మంటెట్టేవాడు, నేను వాడు నాకు మంట అయిపోయాడు. అగ్నిదేవుణ్ణి రావణాసుడు ఆజ్ఞాపించట. అతని గేహములేమి ఆ పురమందెల్ల అధమ సేవకుడయ్యే అగ్ని అనగా, అతని గేహములేమి ఆ పురమందెల్ల అధమ సేవకుడయ్యే అగ్ని అనగా, చమురు ఒత్తియులేక జ్వలింపవల దివ్వె తెలిబూదెతో మండవలయు ప్రొయ్యి. చమురు ఒత్తియులేక జ్వలింపవల దివ్వె తెలిబూదితో మండవలయు ప్రొయ్యి. తడికట్ ఒగి దయ పుట్టిన ఒక తడికట్టె అంటింతురు, ఒగి దయ పుట్టిన ఒక తడికట్టె అంటింతురు, అంటింపరు పంతగా ఉండ్రు. దయ పుట్టిన ఒక తడికట్టె అంటింతురు అంటి రాజుదును నేను రాజను తడికట్టెయును లేక తప్పనప్పుడు మరణ నందును తక్కువ మండుటయును వనట ఎక్కువ మండుట పనికిరాదు. మరణ నందున తక్కువ మండుటయును వనట ఎక్కువ మండుట పనికిరాదు. మనసు తోడ నాయంతనే మండవలయు మరల నాయంతనే నరవలయు. ఇది నా బాధ అన్నట్ట. ఏమిట్రా నీకు వచ్చిన బాధ అంటే రావణాసుడు ఆజ్ఞాపించట, అబ్బాయి అగ్ని వరా, మా రాజ్యంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో అన్ని ఇళ్లలోనూ కూడా ఉచిత అగ్ని పథకం పెట్టాను, నువ్వు మండాల్సిందే నోరు మూసుకున్నానట. ఎంత గొప్పవాడండి రావణాసుడు. ఇప్పుడు పరిపాలిస్తే ఎంత బాగుండేది. ఉచిత అగ్ని పథకం. ఏ ఇంట్లోనూ పొయ్యి ఉండదు, సమురుండదు, ఒత్తుండదు, చచ్చినట్టు మండాల్సిందే, వీపు వాయగొట్టేస్తా. మా ఆడవాళ్ళు ఎవరు ఫిర్యాదు చేయడానికి వీల్లేదు. మిగిలినందరూ ఇప్పుడు రావణాసుడు నిలబడితే వాడికి ఓటేస్తారు. అలా చెప్పాడు విశ్వనాథ. రసము 1000 రెట్లు గొప్ప హాస్యరసం అండి. వాడి బాధలో కూడా హాస్యం. అక్కడికి అగ్ని ఉంటున్నట్టు వాడు ఇళ్లలో వండమంటే వండుతా. వాడికి 10 మందో 15 మందో ఉన్నారుగా, 15 భవనాలు కట్టాడుగా, ఆ కాంప్లెక్స్ వరకు వండుతా. దేశమంతా వండమంటే అలాగే నేను లోకమే పోలా. అతని గేహములేమి వాళ్ళు కాదుట ఆ పురమందల్ల అధమ సేవకుడయ్యే అగ్ని అనగా. మొత్తం లంకాపురం అంతా మండమంటే నాకు శక్తి సరిపోవద్దా? మరీ దారుణం. విష్ణుమూర్తి కూడా నవ్వునేవాడు, బాగుందిరా విశేషం, అలా మండమంటున్నాడా బాబు, నీకు మంట ఎత్తిపో, అగ్నికి మంట ఎత్తిపోతుంది. ఇంకా అన్నట్ట, చమురు ఒత్తియులు ఇక జ్వలింపవల దివ్వె. మా వాడు నూనె పోయారు, ఒత్తి పెట్టరు, ప్రమిద పెడతారు, అగ్ని అంటారు, మండాల్సిందే. ఇది ఇక్కడ కూడా కనీసం నూనె పోయేట, ఒత్తి పెట్టట, ప్రమిద పెడతారు, ఇంకా నయం అదేనే పెడతారు. ప్రమిద పెట్టి దీపం ఉంటే అన్ని డాబాల మీద ప్రమిదలు పెడతారట. దీపాలంటే మండాలంతే. ఎంత ఒత్తి మళ్ళీ అగ్ని చూసుకోవాలట. మళ్ళీ ఏ కొంప అంటించకూడదు, అంటిస్తే వాడు వీపు వాయి కొట్టేస్తాడు. చమురు ఒత్తి లేకుండా దివ్య జ్వలించాలి. చమురు ఒత్తి జలింపవల దివ్య తెలిబూదితో మండవలయు. పొయ్యి వంట అయిపోయింది, పొయ్యి అర్పిస్తారు, బూడిదింది అందులో. మళ్ళీ సాయంత్రం ఉంటున్నారు, అగ్ని ఉంటారట, మండాలట. ఎక్కడి నుంచి? మళ్ళీ ఒక కట్టు పట్టలేదా, ఓ నూనె పొయ్యలేదా, ఏమీ లేదా, మండాలట. మళ్ళీ సాయంత్రం ప్రత్యేకంగా వెలిగించరు, మళ్ళీ అగ్ని అంటారు, మనమే వెగనని ప్రార్థించరు, శాసిస్తారు. ఇది ఆ దేశంలో మహిళలు అందరూ ఎంత అదృష్టవంతులో, అగ్నిదేవుని శాసించేవాళ్ళు వాడు. ఒక్కోడు కొంచెం మగాడికి ఆడవాళ్ళకి ఎంత జాలి కదా పాపం, బాగుండదు బొత్తిగా అగ్నిదేవుడమ్మా అని ఓ తడికెట్టి పెడతారట వాళ్ళు. తడికెట్టేనే పెడదాం పాపం, ఎలా అమ్మడుతాడు, ఏదో రావణాసురుడు అంటే మాత్రం మనకైనా జాలి ఉండొద్దా అని ఒగి దయ పుట్టిన ఒక తడికెట్టి అంటింతురు. కాస్త ఆడవాళ్ళకి ఏమైనా జాలి ఇస్తే పోన్లే పాపం, తడికెట్టి పట్టుకొచ్చి పెడతారట. మగాడు వస్తాడు వెనకాల నుంచి, అంటింపర్రు పొంతగా ఉండరు, ఆ కట్టి లాగేస్తాడట. మన ప్రభువు రావణాసురుడు ఉండగా మనకేమిటి, కట్టె పెట్టద్దు, అలాగే మండాల్సిందే, లేకపోతే ఫిర్యాదులు ఫిర్యాదు కద్దాం, వాడు చూసుకుంటాడు వీడి సంగతి అన్నట్టు. ఎంత గొప్ప రాజ్యం అండి. ఏమీ అవసరం లేకుండా చస్తున్నాం, గ్యాస్ కొనుక్కోవడం కంటే పెద్ద ఇబ్బంది ఏంటంటే సరిగ్గా మనం లేనప్పుడే వస్తాడు వాడు ఆ బండట్టుకుని. మళ్ళీ పక్కింటి వాళ్ళకి ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, ఆ సమయానికి వాడు కూడా లేకపోవడం, చివరికి బండ బద్దలు అవ్వడం, ఈ నవ్వుతున్నాయి. ఇప్పుడు వాడి కోసం అన్ని పనులు మానేసి కూర్చోవడం. అందుకని చమురు ఒత్తి ఉండదు, ఏమీ ఉండవు, మండాల్సిందే. అందుకని భయపడుతూ తడిగట్టి పెడతా. కొంతమంది పంతకాలు ఉంటాయి, అది పెట్టట. వాళ్ళింట్లో కూడా నేను మండాలని నాకు ఇంకా అమానుషం కదా, అవమానం అయిపోతుంది. నేను దిక్పాలకుండా ఏమిటి, ఇంకా అడ్డమైన వాడు నన్ను వెలిగిస్తూ ఉంటాను. అందరికీ లోకమైపోయాను నేను. రావణాసుడు ఒక్కడంటే పర్వాలా, వాళ్ళ రాజ్యంలో అందరికీ అన్ని వర్గాల వారికి, ఎందుకు అన్ని ఓట్లు కావాలిగా, బలహీన వర్గాలు కాదు ముఖ్యంగా. అందుకే అన్ని వర్గాల ప్రజలకి ఒకటే.
అందుకని రాజుదును నేను రాజను తడికట్టి, ఆ రాజను అనే ప్రయోగం చూడండి. తెలుగులో రాజుకోవడం అంటే అగ్ని రాజుకోవడం. రాజను నన్నేమో అగ్ని దిక్కు, ఇక అగ్నేయానికి రాజు నా బొంద రాజ్యం, నాకేమిటి రాజ్యం. వాడు మండం అంటే నేను మండడం ఏమిటి, నేను రాజును ఏమిటి. ఇంకా రాజుదును నేను రాజను, అసలు నేను రాజునేనా? రాజుకోవాలి అక్కర్లేదు. తడికట్టెయును లేక తప్పనప్పుడు, తడికట్టు కూడా లేనప్పుడు బలవంతంగా మండాలి అంటే నాకు ఎలా ఉంటుందో ఆలోచించవయ్యా వైకుంఠవాస. నీకేమో సుఖంగా కూర్చున్నావు ఇక్కడ పాల సముద్రం, అడిగినప్పుడల్లా మీ ఆవిడ కాఫీ ఇస్తుంది శుభ్రంగా, చెంబుడు పాలు చేయడం, కాసడం, కాఫీ ఇవ్వడం. వీలుంటే ఒక కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు, ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు అక్కడ. మా బాధలు నీకేం అర్థమవుతాయి అని చెప్పి ఎవడిందులో మరణనందున తక్కువ మండుట వనట ఎక్కువ మండుట పనికిరాదు. అంటే పొయ్యి మీద పెట్టిన పదార్థాన్ని బట్టి ఎంత మండాలో వాడు చూసుకోవాలంటే హై సిమ్ 2 వాడు చూసుకోవాలి. ఇదో సౌకర్యం. పదార్థం ఇప్పుడు పాలు పెడితే సిమ్లో పెట్టాలి, హైలో పెట్టాలి. మన వాళ్ళందరికీ ఉన్న జబ్బు ఏమిటంటే శుభ్రంగా పాలు అన్నీ పెట్టడం, బయటికి వెళ్ళి జడేసుకోవడం. ఈ పాలు మొత్తం పొంగిపోవడం, రంధ్రాలన్నీ పూడిపోవడం, మళ్ళీ నేనేమో బొంత కొట్టు సూదెట్టి పొడవడం. సరిగ్గా పాలన్నీ పెట్టాక జడేసుకునే విషయం గుర్తొస్తుంది. అంతవరకు రాదు. అది అక్కడ వేస్తే బాగుండదు. ఇంకా అదృష్టం వంటింట్లో వేస్తే దాని నిండా వెంట్రుకలు ఉంటాయి. ఇంకా బయటికి వెళ్ళి వేసుకుని ఆ పాలు కాస్త చూడండి. ఎవడు చూడాలి? అగ్నిదేవుడు చూడాలి. అందుకే రావణాసురుడు రాజ్యం ఎంత సుఖం అంటే నేనైతే అదే కోరుకుంటాను. మా ఇంట్లో పడలేక హై సిమ్ వాడే చూసుకుంటాట. ఎప్పుడు ఆడిపోవాలో అప్పుడే చూసుకుంటాట. తక్కువ మండుటేమో వనట, ఎక్కువ మండుట పనికి రాదు. కొంపలంటించేలా ఉండకూడదు. తాటాకు ఇల్లా డాబా ఇల్లా చూసుకుని మండాలి. మళ్ళీ అది వాడి బాధ్యతే. వీళ్ళు అంటించేసి పోతారు అంతే అని. ఇంకా ఒకటి, మనసుతో నాయంతనే మండవరి. మనస్సుతో మండడం ఏమిటండి? మనకి ఇష్టం లేని పని ఏదైనా మనఃపూర్వకంగా చేయగలం. విసుక్కుంటూ కసురుకుంటూ చేస్తాం. వంటింట్లో సప్పుళ్ళు ఎక్కువ అవుతున్నాయంటే ఏదో ఇష్టం లేని ఏదో జరిగిందనమాట. లేదా అంత సప్పుళ్ళు ఎందుకు అవుతాయి? అప్పుడు కూడా శాంత ప్రార్థన శాంతంతో చేయాలంటే ఎలా చేస్తారండి? మనసులో ఇష్టం లేదు, విసుగ్గా ఉంది, కోపంగా ఉంది, అలాగే ఉంటుంది పని. కానీ అగ్నిదేవుడికి విసుక్కునే అవకాశం కూడా లేదుట. నీ అంతటి నువ్వే హృదయపూర్వకంగా ఉండాలి. హృదయవాడు చచ్చిపోతుంటే ఇక్కడ మళ్ళీ ఆయన ఆడిపోవాలి. వీడు స్విచ్ ఆఫ్ కూడా ఉండదండి ఇక్కడ. అలా వదిలేసి పోతారంటే శుభ్రంగా భార్యాభర్త శయనాగారంలోకి వాడు మండాలి, వాడు ఆరాలి అంతే. పొరపాటున ఎవడిలోనే అంటుకుందో వాడు వీపు వాడి కొట్టేశాడు అనమాట. ఎంత గొప్పవాడు రావణ రాజ్యమే మనం కోరుకోవాలి. అది అగ్నిదేవుడి యొక్క ప్రార్థన. ఎంత సరదాగా చెప్పాడు, హాస్యరసం. యముడు అంటున్నట్ట. యముడు అందరికీ యముడు గలవాడు, అందుకే వాడంటున్నట్ట. అంతటా దక్షిణేశుడను అంబుజనాభ విచిత్రమైన వృత్తాంతమునాది. ఈయన పక్కకి ఉండవా, నీ బాధలు ఉన్నాయి, నా బాధ చెప్పని, ఒకటి మించిన బాధ ఒకటిది అని అగ్ని పక్కకి గంటేసేట. అగ్ని తర్వాత దక్షిణం కదా, అందుకని యముడు వచ్చేట ముందుకి. సరే నువ్వు చెప్పవా, నువ్వు అందరూ ఏడిపించుకుతుంటావు, మృత్యుదేవత. ఎవడైనా లోకంలో కర్కోటంగా ఉంటే ఏములాడరా అంటారు, నీకు భయం ఉంటనట్ట. మరి అదేమో నా సంగతి అన్నట్ట. అంతటా దక్షిణేశుడను అంబుజనాభ విచిత్రమైన వృత్తాంతమునాది. నేను యముడవుటకు నాకు యముండు రావణుండు అన్నట్టు. లోకానికి అందరికీ నేను యముణ్ణి, కానీ నాకు యముడు రాముడు. ఏదో అమ్మాయికి మొగుడు వత్తకు యముడు అని సినిమాలు తీస్తారే అలాగనమాట. నేను యముడవుటకు నాకు యముండు రావణుండు. ఇంతకు దక్షిణేశుడను నేను దశాశ్రుడో చెప్పలేను. ఇంతకీ దక్షిణ దిక్కు అధిపతి ఎవరు? ఈ మధ్య జనరల్ నాలెడ్జ్లో అడుగుతుంటే అందరూ రావణాసుడు పేరు రాస్తున్నారా, నా పేరు రాయట్లేదే అన్నట్టు. బుట్స్లో అడుగుతారు కదా, ఆ దిక్కు ఎవరు, ఈ దిక్కు ఎవరు అని. ఈ దిక్కు మళ్ళీ వాడి పేరు ఎవడో రాయట్లేదట. దక్షిణ దిక్కు అధిపతి ఎవరు? రావణాసుడు. అగ్ని దిక్కు అధిపతి ఎవరు? రావణాసుడు. అన్నిటికీ వాడే. ఒకటే ఆన్సర్. పిల్లలకి సుఖంగా ఉంది, వెతుక్కోక్కల్లా. కానీ మరి మేమైపోయాం. అందుకే ఏముడు అంటున్నట్ట. అంతటా దక్షిణేశుడను అంబుజనాభ విచిత్రమైన వృత్తాంతమునాది. నేను యముడవుటకు నాకు యముండు రావణుండు. ఇంతకు దక్షిణేశుడను నేను దశాశ్రుడో చెప్పలేను. ప్రాణాంతకము నిరర్ధక దిశాధిపతిత్వములేల మాకిటన్. ఎందుకు ఈ ప్రాణాంతక నిరర్ధక దిశాధిపతిత్వాలు అంటే, మన మంత్రివర్గంలో చూడండి, ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వలేకపోతే కార్పొరేషన్ చైర్మన్ అని ఇస్తారు. అందులో డబ్బులు ఉండవు, ఏముండవు. ఒక రూము, ఏసీ, ఫ్యాన్ తప్పితే ఏముండవు అక్కడ. వాడు కూర్చున్నాడు, అదో సంతృప్తి. నాకు కూడా ఓ పదవి ఇచ్చారు. డబ్బులు అవ్వయా అంటే డబ్బులు ఉండవంటారంతే. డబ్బులు లేని దానికి దేనికది? కొంతమందికి ఒక్కొక్క మంత్రి పదవి ఇస్తారు. పోర్ట్ఫోలియో ఏమిటో చెప్పరు. పోర్ట్ఫోలియో లేని మంత్రి వాళ్ళగా తిరుగుతున్నట్టు విమానాల్లో అంతే. ఓ రకంగా సుఖం వాడికి, బాధ్యతలు లేవు. కానీ ఎక్కడ చెప్పుకుందామంటే ఏమీ లేదు. పైగా పోర్ట్ఫోలియో లేని మంత్రికి సుఖం అంటే ఉండొచ్చు, డబ్బులు రావు. కాంట్రాక్ట్లు ఇవ్వాలిగా, అందులో కొంత మెక్కాలిగా, లేకపోతే ఎలా వస్తాయి? అందుకని ఏమీ లేకపోతే ఎలాగా? పోర్ట్ఫోలియో ఏదో ఒకటి ఉండాలిగా. కనీసం వీడికి పోలియోనే రావాలి. ఏమీ లేకుండా మంత్రి అంటే వాడు సంతృప్తి పరచడం కోసం ఒకటి ఇచ్చారు, శాఖ కేటాయించాలి. ఏ శాఖ కేటాయించకపోతే ఎందులో ఉండాలో ఎలా తెలుస్తుంది? పనిచేద్దామని కాదు, ఎందులో ఉండాలో తెలియాలి కదా. అందుకని తెలియదు.
అందుకని యముడు అలా అంటాడు, అన్ని శాఖలు వాడికి ఇచ్చారో మాకేమి ఇచ్చారు, ఇంకా ప్రాణాంతకం నిరర్థకం ఎందుకీ శాఖ, దానికి నువ్వు అధిపతి దీనికి నువ్వు అధిపతి, 8 దిక్కుల్లో ఇప్పుడు అధిపతులు ఎవరు లేరు నాయన, అంతటా రావణాసురుడు అధిపతి, ఇంకా వైకుంఠానికి రాలేదు కాబట్టి నీకు తెలియలేదు ఆ దెబ్బ అంటున్నాడు ఆయన. అప్పుడు బయలుదేరడండి ఆయన. అందుకని విష్ణు ఆ మొరలన్నీ విని సరేనయ్యా మంచిది నేను చూసుకుంటాను అండి పర్వాలేదు, దశరథ మహారాజు గర్భాన్ని నేను పుట్టబోతున్నాను, ఆయన పుత్రకామేష్టి చేసే విధంగా మీరు చూడండి అన్నట్టు. ఆ మాట విన్నాడండి బ్రహ్మదేవుడు, దేవతలతో సహా వచ్చాడు. ఎవరైనా ఏదైనా మొరపెట్టుకోవాలంటే మనం దేవతలకు మొరపెట్టుకుంటాం, దేవతలు బ్రహ్మదేవుడికి మొరపెట్టు, దానికి త్రూ ప్రాపర్ ఛానల్ ఉంది విధానం, బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటారు. బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ తీసుకుని వైకుంఠానికి వెళ్తాడు లేదా కైలాసానికి వెళ్తాడు. వాళ్ళిద్దరి వల్ల కాకపోతే మణిద్వీపానికి వెళ్ళి ఆదిపరాశక్తికి చెబుతారు. అప్పుడు ఆవిడ మహిషాసుర మాత్రమే ఆవిడ వస్తుంది, వీళ్ళు ముగ్గురు వల్ల కాకపోతే ఆవిడ వస్తుంది, ఆవిడ సుపీరియర్, ఇక అంతకుమించి ఎవరు లేరు. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల వల్ల కూడా కాని పని అమ్మవారి వల్ల అవుతుంది. ఆవిడ అవతారాలన్నీ అటువంటివి. సాధారణంగా శివుడి దగ్గరికి వెళ్ళరు, ఆయన పని అది కాదు, ఆయన మొత్తం కంపెనీ మూసేయడం ఆయన పని. ఇవన్నీ దీని బాగోగులని చూసుకోవాల్సింది విష్ణుమూర్తి. అందుకని విష్ణువు దగ్గరికి వెళ్తారు. విష్ణువు దగ్గరికి వెళ్ళాలంటే ఆ రోజుల్లో కూడా వాళ్ళ అబ్బాయి ఉండాలి, అబ్బాయి లేకపోతే నాయకుడు పడకలు అవ్వడం, వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాలి. అందుకని వాళ్ళ అబ్బాయి ఎవరు బ్రహ్మ, అందుకని బ్రహ్మను తీసుకుని పెడతారు అక్కడికి. అందుకని బ్రహ్మదేవుడు నేను దశరథ మహారాజు కడుపును పుట్టబోతున్నాను అనగానే చాలా ఆనందపడి ఎవడు ఆ దశరథుడు ఎవడు ఎంత అదృష్టవంతుడయ్యా, శిశువులు నాకు సర్వ సృష్టిగత జీవ సమూహము నాకు. బ్రహ్మదేవుడు ఆనందాన్ని వర్ణిస్తున్నారు విశ్వనాథ్ వారు. శిశువులు సర్వ సృష్టిగత జీవ సమూహము నాకు, నీకు నీ శిశువను, శిశువులు సర్వ సృష్టిగత జీవ సమూహము నాకు, నీకు నీ శిశువను, అట్టి నిన్ శిశువు చేయు, అట్టి నిన్ శిశువు చేయు, వికుంఠరమో విజేతకు దశరథ భూమి నేతకు, దశరథ భూమి నేతకు, సుతక్రతుహతకు తాతకు, దశరథ భూమి నేతకు, వికుంఠరమో విజేతకు దశరథ భూమి నేతకు, సుతక్రతుహతకు తాతకు, ప్రశమిత దుఃఖ భూతతి పక్షమునన్ కైమోర్పట్టెదు. తర్వాత దశరథుడు దుఃఖపడినా సుఖపడినా బ్రహ్మచేత నమస్కారం చేయించుకున్నంత యోగ్యుడండి దశరథుడు. ఎవడా దశరథుడు, పేరైనా వినలేదే, ఎంత అదృష్టవంతుడు, వాడి కడుపున పుట్టబోతున్నావా తండ్రి, ఎందుకంటే నువ్వు సామాన్యుడువా నేను సామాన్యుడా, నువ్వు వెళ్ళి అక్కడ పుట్టడం ఏమిటవా, ఎంత అదృష్టం చేసుకున్నాడు ఆయన. ఆయన ఆజ్ఞాపించాడు, దశరథుడు పుత్రకామేష్టి చేశానో మీరు చూడండి, పుట్టే పూచినాది అన్నాడు. ఆ దశరథుడు అదృష్టం ఏమిటంటే బ్రహ్మదేవుడు చెబుతున్నాడు ఇక్కడ స్వయంగా విశ్వనాథ వారి మాటల్లో, శిశువులు సర్వ సృష్టిగత జీవ సమూహము నాకు. ఈ సృష్టిలో ఉండే మొత్తం శిశువులందరికీ తండ్రి నేను, బ్రహ్మదేవుడు పుత్రుడే కదా, మనం అంతా బ్రహ్మ సంతానం అంటాం కదా, అందరినీ బ్రహ్మదేవుడు పుట్టించాడంట. అందుకే ఈ సృష్టిలో ఉండే సమస్త జీవరాశికి తండ్రి నేను, నీకు నీ శిశువును, అటువంటి నాకు తండ్రి నువ్వు, అట్టి నిన్ను శిశువు చేయు. ఇప్పుడు నీకు తండ్రి ఆ దశరథుడు, అంటే నాకు తాత, తాతకు, లోకానికందరికీ తాత నేను, నాకు తాత ఆయన. ఎంత విచిత్రమైన సంబంధం అండి. దేవతలు మానవుల సంబంధాలే దేవతలకు కూడా కాస్త అన్వయం చేస్తే ఇంత హాయిగా ఉంటాయి, ఇంత ఆనందంగా ఉంటాయి. అందుకని సృష్టి అంతటికి తండ్రి నేను, నాకు తండ్రి నువ్వు, నీకు తండ్రి కాబోతున్నాడా దశరథుడు, ఎంత గొప్పవాడు. వికుంఠ రమో విజేతకు దశరథ భూమి నేతకు, సుతక్రతుహతకు తాతకు, ప్రశమిత దుఃఖ భూతతి పక్షమునన్ కైమోడ్పబెట్టెదన్. వికుంఠ రమ విజేత అంటే వికుంఠము వైకుంఠము రెండు ఒకటే మాట అండి. వికుంఠం నుంచే వైకుంఠం అనేది వచ్చింది. ఇక లక్ష్మీదేవి వైకుంఠంలో ఉండదు. విష్ణుమూర్తి వెళ్ళి దశరథుడింటో పుడితే ఈవిడ ఇక్కడ కూర్చుంటుందా, పేరంటం చేసిన శ్రావణ మాసం ఈవిడ పుట్టాల్సిందే. ఇంకా ఏముండవు వైకుంఠంలో, ఇంకూరికి హరిశేషుడు పడుకోడు, ఆయన వెళ్ళిపోతాడు, ఆయన లక్ష్మణుడి కింద పుట్టాల్సిందే, శంఖం భరతుడి కింద పుట్టాల్సిందే, చక్రం శత్రుఘ్నుడి కింద పుట్టాల్సిందే. ఇంకా వైకుంఠం ఖాళీ, ప్యాకర్స్ అండ్ మూవర్స్ పిలవడమే, మోటార్ మూల్య సర్దుకో, ఇంకేమైనా ఉంటే సర్దేసి అక్కడ పెట్టి లారీలు అయిపోయింది. ఇంకా వైకుంఠంలో ఇంక నారదుడు కూడా ఇక్కడికి అనవసరం, ఆయన ఎక్కడున్నాడో అక్కడికే పెడతాడు. వైకుంఠం విష్ణువు లేని వైకుంఠానికి నారదుడు ఎందుకు వస్తాడు? అందుకే ఆయన అంటున్నాడు వైకుంఠం ఖాళీ అయిపోతుంది. ఈ దశరథుడు ఎవడో వైకుంఠ లక్ష్మిని ఎత్తుకుపోతున్నాడు, ఎంత అదృష్టమవుతున్నాడు. వికుంఠ రమోహ విజేతకు, వైకుంఠంలో ఉండే సౌభాగ్యం అంతా విష్ణుమూర్తి, ఆయన లేకపోతే అక్కడే ఉందండి, ఎవడెడతాడు అక్కడికి? ఆయన ఉంటేనే ఈ పరివారం. తన వెంటన్ సిరి వచ్చి వెంటన అవరోధ వ్రాతము, దాని వెంకను భక్షేంద్రుడు, దాని వెంకను ధనుక్కౌమోదకీ శంఖ చక్రని కాయంబును, నారదుండు ధ్వజినీకంతుండునై వచ్చి రుయ్యన వైకుంఠపురంబునంగలుగువారు ఆబాల గోపాలము. గజేంద్ర మోక్షంలో వయ్యం. విష్ణు ఒక్కడ కదిలేసరి గజేంద్రుడు రక్షించడం కోసం ఆయన వెనక లక్ష్మీదేవి వెళ్ళింది, అంతఃపుర స్త్రీలందరూ వెళ్ళారు. ధను కౌమోదకి శంఖ చక్రాది ఆయుధాలన్నీ వెళ్ళాయి. గరుత్మంతుడు వెళ్ళాడు. ఏమో వెళ్ళేటప్పుడు స్వామి అలా వెళ్ళిపోయాడు, వచ్చేటప్పుడు కార్యాలు అంటాడేమో, లేకపోతే ఆ రథ ఉద్యోగం తీసేయనంటాడు.
యజమాని. ఒక్కోసారి పరిగెడతారు బయటికి అక్కడికి వెళ్ళాక ఆయాసం వచ్చాక డ్రైవర్ రావడా అంటాడు. చూసుకోవాలి డ్రైవర్ ఇవన్నీ. అందుకని అంటాడు గరుత్మంతుడు పరిగెట్టాట. ధ్వజనీకాంతుండు సైన్యనాయకుడు విశ్వక్సేనుడు వెళ్ళాడు. స్వామి కొడుతున్నాడు ఏమో మధుకైటములతో యుద్ధమేమో, సైన్యం లేకపోతే అలాగా, సైన్యం మేనేజర్ నాయకుడు నేను లేకపోతే అలాగా అని ఈయన పరిగెట్టాట. నారదుడు వచ్చాట ఆ సమయాన్ని వైకుంఠానికి. విష్ణుమూర్తులు వారు ఏరన్నట్ట, గజేంద్రుడి దగ్గర ఉన్నారేమో అన్నట్ట. ఆయన పరిగెట్టాడు. ఈయన లేనప్పుడు నాకు ఇక్కడేం పని. ఆ గజేంద్రుడు ఒక్క ఆర్తనాదంతో ఎంతమందిని చూడగలిగాడండి. నారదుని చూడగలిగాడు. వాడి జీవితంలో సాధ్యమవుతుందా నారదుని చూడడం? ఏనుగును చూడడానికి నారదుడు వస్తాడు అసలు? విష్ణుమూర్తి అక్కడ ఉండబట్టి వచ్చాడు. అంటే పోనీ గజేంద్రుడు నువ్వు లక్ష్మీదేవితో రా, 500 మంది వేసుకుని రా అని అనలేదే. గరుత్మంతుడు తీసుకురా, ధనుస్సు బాణం అన్ని పట్టుకురా అని అనలేదు. నువ్వు రా నన్ను కాపాడన్నాడు అంతే. అంటే భగవత్ ప్రార్థన ఒక్కటి మనం చెయ్యగలిగితే తన వెంటం సిరి ఐశ్వర్యం వస్తుంది, నీకు వేరే కోరక్కల. దాని వెంట నవరోధ వ్రాతం దాసదాసీజనాలు మొత్తం వస్తారు. ఎక్కడ దేని గురించి మళ్ళీ అది ఇది 100 కోరికలు కోరద్దు. నాకు తెలియదు నన్ను కాపాడు, ఒకటే కోరిక. కాపాడమంటే అన్నిటే కాపాడతాడు. ఇంకా ఆయన గరుత్మంతుడు వచ్చారంటే కార్లు అవి అడక్కల. గరుత్మంతుడు అంటే కారే, అప్పుడు గరుత్మంతుడు ఇప్పుడు కారును. అప్పుడు బ్యాంకు లోన్ లేదు, ఇప్పుడు బ్యాంకు లోన్ ఉంది, అంతే తేడా. అంటే వాహనాలు, వస్తువులు, వాహనాలు, ధనము, ఐశ్వర్యములు, సౌభాగ్యములు సమస్తం భగవత్ ప్రార్థన వెనకాల వస్తాయి. మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా నువ్వు ప్రార్థన చేయక్కల. అందుకని ఇంకా రాముడు రూపంలో విష్ణువు అక్కడ పుట్టిన తర్వాత ఇక్కడే ఉంటుంది. వికుంఠరమా విజేతకు ఈయన ఎవరో ఇది దశరథుడు వైకుంఠంలో ఉండే లక్ష్మీదేవుడు పట్టుకెళ్ళిపోతున్నాడు. సౌభాగ్యం అంతా వెళ్ళిపోతుంది ఇక్కడే. దశరథ భూమి నేతకు, దశరథుడనే రాజుకి, సుతక్రతు హోతకు కొడుకు కోసం యజ్ఞం చేస్తున్నట్ట అని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని పుట్టేలా చేసేటువంటి యజ్ఞం అంటే ఆ యజ్ఞం ఒకటి నేను కూడా చూడాల్సిందే అని ఆయన బయలుదేరాట. అంత గొప్ప యజ్ఞం అది. పుత్రకామేష చేత పుత్రుడు పుడతాడు, విష్ణువు పుట్టాడు. విష్ణువు పుడుతున్నాడు స్వయంగా అంటే అది ఎటువంటి కామేష్టి, ఎటువంటి యోగం అది, యాగం అది. అందుకని నేను చూడాలి అని బ్రహ్మదేవుడు కూడా పిలవకపోయినా సరే పిలిచాడు. నాకు అర్థమైంది వచ్చేస్తున్నట్ట. ఎందుకంటే చూడాలని ఆయనకి. మనకి ఏదైనా చూడాలి, ఎవరింటికైనా చూడాలని మనమే అనుకున్నప్పుడు వాళ్ళు పిలవకపోయినా వెళ్ళిపోతాం. వీళ్ళు లేదనుకోండి ఫోన్లో పిలిస్తే వస్తాం ఏంటి అంటాం వెంటనే. మనకి ఇష్టమైతే పెడతాం. అందుకని మనకి ఇష్టమైంది, అందుకని ఏదో యజ్ఞం చేస్తున్నట్ట అక్కడికి నేనే పెడతా. ఆయన పిలిచింది ఏమిటి, విష్ణుమూర్తి పుడుతుంటే యాగం ఎలా ఉంటుందో అని బయలుదేరాడు ఆయన. సుతక్రతు హోతకు తాతకు పరమ చమత్కారమైన మాట. లోకమంతుడికి తాత బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడికి తాతవరయ్యా ఆయన తండ్రి విష్ణువు. ఆ విష్ణువు బాలరాముడుగా ఇక్కడ పుట్టాడు కాబట్టి దశరథుడు బ్రహ్మదేవుడికి తాత అయ్యాడు. నేనే తాత అనుకుంటే నాకు తాతలా ఉన్నాడు ఆయన. ఆ తాతగారు నేను చూడాల్సిందే. అది ఆయనకి నమస్కారం. అంటే ఎవరి పక్షానండి? అంత సృష్టిలో ఉండే జీవులన్నీ ఈయన సంతానం అన్నాడు కదా. నా సంతానం పక్షాన నేను నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే ప్రశమిత దుఃఖ భూతతతి పక్షమునన్ రాముడు భగవంతుడు అవతరించాడు అంటే ఇక ఏ జీవికి భూమండలంలో దుఃఖం అనేది ఉండదు. నా సంతానం అంతా సుఖంగా ఉంటారు. నా సంతానాన్ని సుఖవంతం చేయడం కోసం రాముడు పుట్టడానికి అవసరమైన యజ్ఞాన్ని చేస్తున్న అదృష్టవంతుడు దశరథుడికి నేను నమస్కారం చేస్తున్నా. నా సంతానం తరఫున కృతజ్ఞతలు అనడండి. ఇది స్వామి పుట్టుకల గురించి, అవతారాన్ని గురించి విశ్వనాథ్ వారు చెప్పిన మాట. ఇక్కడ అపూర్వంగా యజ్ఞం జరుగుతోంది. 7 రోజుల పాటు అద్భుతంగా యజ్ఞం జరిగింది. బ్రహ్మాండమైన వంటలు, ప్రసాదాలు. ఎవడు కూడా వాడిది యజ్ఞం చేసేవాడు యజ్ఞం చేస్తాడు, భోజనం వాడు భోజనం చూసుకుంటాడు. భోజనాలు వడ్డిస్తున్నట్టు అందరికి ఎంత బాగా వడ్డించారో. ఆయన తెలుగింట్లో ఉండే భోజనాలు రాసేస్తాడు. ఇక సరదా ఇది. విజయవాడ భోజనాలన్నీ ఉంటాయి. బాగా ఎక్కువ వడ్డించేసేట. ఏమని మధ్యలో వచ్చి ఏమన్నా పదార్థాలన్నీ అందుతున్నాయా, ఇదిగో అందుతున్నాయా అన్న పిలబెట్టి. అందకుండా ఏమవుతాయి పదార్థాలన్నీ అందుతున్నాయా, అంత దూరంగా ఏం లేవు, ఇక్కడే ఉన్నాయి, కూర్చున్నాగా అందుతున్నాయి అన్నాడు. కాసేపటికి అందట్లేదుట. విస్తర మీద వంగి నన్ను వేయకమానరు. బాగా తినేసేట ఒకడు ఇక్కడ వరకు. ఇంకా వద్దనుకుంటాట. వేసేసుకుంటే వెళ్ళిపో. అడగట్లేదు ఒకడు, వేసేస్తున్నట్టు అంతే. బ్రాహ్మణుంటో భోజనాలే ఆరిపోవడం. అందుకే అడగకపోయినా వేసేస్తారు. అదే ఇతర కులాల వాళ్ళు ఉంటారు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. స్వీట్ ఇలా వేస్తారు ఒకడు, మళ్ళీ రాడు, మనం అడగాల్సిందే. అందుకే పొదుపు ఉంటుంది అక్కడ. ఇక్కడ అలా కాదు కదా, శుభ్రంగా కట్నం డబ్బులు, కానీ డబ్బులు, అప్పులు మొత్తం 6 ఎకరాలు అమ్మవలసిందే భోజనాలకి. ఎవరికి ఏం మిగిలిందంటే అమ్మాయికి, అబ్బాయికి, పెళ్లి కూతురికి అప్పు మిగిలిందంతే, ఏం మిగలదు. అందుకని అంతే దశరథుంటూ భోజనాలు శుభ్రంగా వడ్డీ చేస్తున్నట్ట. విస్తర మీద వంగి నన్ను వేయకమానరు. విస్తర మీద వంగితే వేయడం మానేస్తాడేమో, ఒకటే అడ్డం పడదామని చూసేట్టే. నాకు అడ్డం పడ్డానికి విస్తర మీద వంగుటకు వెన్నును వంగదు, పొట్ట వంగదు. అప్పటికే బాగా తినేసి ఉన్నాడు వాళ్ళని. విస్తర మీద వంగుదామంటే పొట్ట వంగట్లేదుట. వంగకపోతే వాడు వేసేస్తాడట. ఎంత సరదాగా రాస్తాడో ఈయన కవి. తాను పరిశీలించినటువంటి విషయాలన్నీ కవిత్వంలో చెప్పడం అంటే ఇది. కవిత్వం అందుకు బాగుంటుంది. రసము గొప్పది అని ఎందుకంటే ఊరికే దశరథుడు యజ్ఞం చేశాడు, పుట్టాడంటే 2 ముక్కలు అయిపోయాయి.
అది బాలరామాయణం అంటారు, 100 శ్లోకాలు ఉంటాయి, అందులో కథ అంతా ఉంటుంది, కట్టి కొట్టే తెచ్చి. అందుకోసం కాదు కదా ఆయన రామాయణం రాసేది మళ్ళీ. అందుకని దశరథుడు యజ్ఞంలో భోజనాలు పెట్టిన విధానం మీద 10 పద్యాలు రాస్తాడు. ఈయన మొత్తం విజయవాడలో కానీ చుట్టాలలో కానీ భోజనాలు చూసినవన్నీ ఉంటాయి అందులో. ఉండాలి. ఎవడో ఏదో అనుకుంటాడని మనం మానేయకూడదు, అనుకోని సరదా. ఎప్పుడు చలోక్తులుగా తీసుకోవాలమ్మా. వాటిని గంభీరంగా తీసుకుని బాధపడకూడదు. సరసం సరసమే, సరసానికి అంటారు. అందుకని ఎవరిలో బాధపడదామని కాదు కదా. అలా ఉంటేనే సంసారమైనా సమాజమైనా సామ్రాజ్యమైనా నడుస్తుంది. ప్రతిదానికి బాధపడకూడదు, నన్నన్నారు ఎవరిని అనకుండా ఉపన్యాసం ఎలాగా. అందుకని ఇవన్నీ ఊరికే సాధారణంగా చెప్పుకునే మాటలు తప్ప ఎవరినో ప్రత్యేకించి అందామని కాదు. కావ్యమేనా అంతే. అటువంటి యజ్ఞం ముగిసింది అద్భుతంగా. యజ్ఞ పురుషుడు పాయస పాత్రతో పైకి రాబోతున్నాడు. ఆ పాయసంలో ఒక దివ్య తేజస్సు ప్రవేశించిందట. అది విష్ణు తేజస్సు. ఆ తేజస్సు ఎలా ఉందో చెబుతున్నారు ఆయన అద్భుతమైన మాటల్లో. క్షీరాబ్ధితరగలో శ్రీపయోధరములో, క్షీరాబ్ధితరగలో శ్రీపయోధరములో, తొలుపాము పొలసులో తూగుసీయా. క్షీరాబ్ధితరగలో శ్రీపయోధరములో, తొలుపాము పొలసులో తూగుసీయా. చలువ వెన్నెల జోలో మొలయుటెండల ఓలో, అగ్గి మంటల డోలో నిగ్గు చూపు. చలువ వెన్నెల జోలో మొలయుటెండల ఓలో, అగ్గి మంటల డోలో నిగ్గు చూపు. ప్రాణింకుల చివల్లో బహుళ సృష్టి మొదల్లో, అచ్చ తెలివి కరల్లో అసలు మూర్తి. ప్రాణింకుల చివల్లో బహుళ సృష్టి మొదల్లో, అచ్చ తెలివి కరల్లో అసలు మూర్తి. తెరగంట్ల హాళికో దితిజాలి మూలికో, తెరగంట్ల హాళికో దితిజాలి మూలికో, ఒట్టిన కీలికో వచ్చునటనా. తెరగంట్ల హాళికో దితిజాలి మూలికో, ఒట్టిన కీలికో వచ్చునటన. ఇల్లు వైకుంఠముందు మౌనీంద్ర హృదయముందు తన దగరాకాశముందు. ఇల్లు వైకుంఠముందు మౌనీంద్ర హృదయముందు తన దగరాకాశముందు. అయిన చిత్తు సత్తును గాని చిత్తు ఆనందమును గాని సత్వకొండు. అయిన చిత్తు ఆనందమును గాని సత్వకొండు. జనపతి కరస్థముగు పాయసమున జుచి. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య తేజస్సు యజ్ఞపురుషుడు పాయసంలో ప్రవేశిస్తే ఎంత అందంగా రాశాడండి. ఈ పద్యం చదువుకుంటే మన ఇంట్లో ఎప్పుడు పాయసం ఉండినా అందులో శ్రీ మహావిష్ణువు తేజస్సు ప్రవేశిస్తుంది. కల్పవృక్షంలో పద్యాలు పారాయణ యోగ్యమైన పద్యాలండి. పాయసం ఎప్పుడు ఉండినా ఈ పద్యం చదువుకుంటే అందులో విష్ణు తేజస్సు ప్రవేశిస్తుంది. ఆ పాయసం తిన్నవాళ్ళందరూ భక్తులు అవుతారు. వంటకి అంత శక్తి ఉందండి. అందుకే పూర్వం స్త్రీలు అధ్యాత్మరామాయణ కీర్తనలు పాడుతూ వంట చేసేవారు. చాలా మందిని గమనించండి, పెద్దవాళ్ళని. మా అమ్మ అలాగే చేసేది. అధ్యాత్మరామాయణ కీర్తనలు పాడుతూ వంట. ఆ కీర్తనలు ఆ వంటకి పట్టాయి, ఆ తిన్న బిడ్డకి పట్టాయి. ఇప్పుడు అలా కాదు, ఎన్నోళ్ళకి గుర్తొచ్చావు ఏమైనా, ఎన్నోళ్ళని దాక్కుంటా అయిపోయినా పదార్థంలో రుచి కూడా పైన దాక్కుంది, కిందకి రాలా. మా ఫ్రెండ్ ఇంటికి ఒకసారి భోజనానికి వెళ్ళాను మొన్న 2 నెలల కింద. వాడు అంటున్నాడు అన్ని పెట్టాక, మా ఆవిడ వంటలతో అన్ని ఉంటాయరా, ఒక రుచి తప్ప అన్నాడు. ఇంకెందుకు, ఒక రుచి తప్ప అన్నీ ఉంటాయట. పాటలు పాడొద్దని కాదు, అది పాడాల్సిన సందర్భం వేరు, ఇది పాడాల్సిన సందర్భం వేరు. వంట వండేటప్పుడు ఇప్పుడు భగవత్ సంబంధమైన శ్లోకాలు, పద్యాలు, పాటలు పాడాలి. ఆ ఇళ్ళ యొక్క పాట, ఆ సంగీతం నుంచి, ఆ కంఠం నుంచి ఆ మాధుర్యం వంటకు పడుతుంది. పదార్థం ఉడుకుతోందమ్మా, శిశువు తయారవుతున్నట్టు లెక్క. నిజం చెప్పాలండి, కడుపులో శిశువు తయారవుతున్నట్టు లెక్క. పదార్థం తయారవడం సామాన్యమైన విషయం కాదు. ఇవాళ మన జీవితాల్లో వంటలే లేవు. 2 ఉద్యోగాలు, వారో బ్యాగు వీరో బ్యాగు. వారు 9ంటికి వస్తారు, మీరు 10ంటికి వస్తారు. వచ్చేటప్పుడు కర్రీ పాయింట్కి వెళ్ళి, నేను వర్రీ పాయింట్కి వెడతా. అక్కడి నుంచి కూర నారో పట్టుకురావడం, ఇక్కడ మంచం ఈ మాత్రానికి ఇక్కడ నుంచి అక్కడ తినేసి వస్తే అయిపోయాయి. ఈ మంచం కూడా ఆఫీసులో వేస్తే ఇంటికి రావక్కర్లేదు. వాడు మంచం వాడిది ఇంటికి వచ్చి మాత్రం చేసి పని ఉంది కనుక ఆనందం ఏమైనా ఉంటే కదా అసలు. అంటే కర్రీ పాయింట్లో కర్రీలు తిన్నాక ఇంక నీ సంసారమే ఉండదు, ఇంకా అది వర్రీ పాయింటే. అందులో రుచి పచ్చి ఏమైనా శక్తి ఉంటే కదా. వంట అంత అద్భుతంగా, అంత ఓపికగా చేయాలి. దానికోసం పూర్వకాలం స్త్రీలు ఏమీ ఆశించకుండా దానికి అంకితం అయ్యారండి. వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి, నిజంగా వాళ్ళ కాళ్ళకి దండం పడాలి. అందుకే ఉద్యోగం చేయని వాళ్ళమో గర్వంగా చెప్పండి ఆ విషయాన్ని. ఏం చేస్తున్నావు అంటే, ఏం చేయట్లేదు కానీ మీకు అంత గొప్ప పని చేస్తున్నావు చెప్పండి. అదే అవమానం కాదు, ఉద్యోగం చేయడమే అవమానం కాదు. అవసరం కొద్దీ వారు చేస్తారు, అవసరం లేకపోతే చేయకపోవచ్చు. కానీ ఇంట్లో పని చేయట్లా, ఇంట్లో ఎంత పని, ఇంటి పని 100 ఉద్యోగానికి సమానం. రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు ఇక్కడ. ఫ్రాన్స్ దేశంలో ఒక సంస్థ వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో చేసేటువంటి పనులకు డబ్బులు లెక్క కట్టారు. నెలకు 35,500 అయిందండి.
చాకరీకి డబ్బు రూపంలో లెక్క కడితే 35,500 300 ఇచ్చేవాళ్ళు లేడు ఇక్కడ. 10 రూపాయలు పెట్టి మల్లెపూలు తెచ్చి పెద్ద రోజు నీకోసం తెచ్చా 10 రూపాయలు తెచ్చావు. అంత త్యాగం చేస్తున్నారు ఈ దేశంలో స్త్రీలు. ఎందుకని? కుటుంబం బాగుండాలి, భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలి, నా వాళ్ళందరూ బాగుండడం ముఖ్యం. నేనేదో పెద్ద పోసుకోవడం కాదు ఇక్కడ. ఇదంతా నా పిల్లల కోసం చేస్తున్నా, పరాయి వాళ్ళ కోసమా? ఇలాగే అంటారు ఎవరిని పలకరించారు. అందుకని ఉద్యోగం చేయని వాళ్ళు ఎవరు అది మామూలుగా మాట్లాడకండి. మేము నీకంటే గొప్ప పని చేస్తున్నామని చెప్పండి. ఉద్యోగం అవసరం కొద్దీ చేయాలి, అవసరం లేకుండా మగాడు కూడా అవసరం లేదు, అవసరం లేకపోతే ఉద్యోగం. 10 ఎకరాల పొలం ఉంటుంది, అదేమో కౌలుకిస్తారు, ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తారు. రెండు బెస్ట్. అటు పొలం పోయింది, ఇటు ఉద్యోగం నాశనం. ఎందుకు శుభ్రంగా వ్యవసాయం చేసుకోక ఆయన పాలు పెరుగు 4 గేదెలు పెట్టుకుని 3 సొంత పాడి ఎంత సుఖంగా జీవించవచ్చు. ఆనందంగా ఉండడం ముఖ్యమా? ఊరికి సంపాదన పేరు మీద కొట్టుకుపోయి అందరూ విజయవాడ హైదరాబాద్లో పడ్డం. ఎక్కడ ట్రాఫిక్ రద్దీ, విపరీతమైన రద్దీ. హైదరాబాద్ అడుగు పెట్టడానికి లేదు, బయట గాలి రాదు, చెట్లు ఉంటాయి, గాలి రాదు. కర్మండి ఇదంతా. పూర్వకాలపు వంటల్లో ఉండేటువంటి ఔచిత్యం అది. అందుకే ఆ వంట తిన్నవాడు కాబట్టి ఆ వంటలు తిన్న జిహ్వ ఇట వడ్డన చేసే రసానుభూతులన్. విశ్వనాథ్ వారి ఇంటి వంట పాత్రల్లో కేవలం అది భోజన పదార్థాలు లేవండి. మంటికి మింటికి మధుర మంజుల భావ విభంసి నిల్పి, మంటికి మింటికి మధుర మంజుల భావ విభంసి నిల్పి, నాగింటిని వేదనాదముల లీలగ మీటడి బ్రహ్మరాణి, నాగింటిని వేదనాదముల లీలగ మీటడి బ్రహ్మరాణి, ఆ వంటల ఇంటి గిన్నెల కృపారసమంతయు కుమ్మరించి, ఆ వంటల ఇంటి గిన్నెల కృపారసమంతయు కుమ్మరించి, ఆ వంటలు తిన్న జిహ్వ ఇట వడ్డన చేసే రసానుభూతులన్. వరలక్ష్మి గారు వంట వండుతూ ఉంటే సరస్వతీదేవి ఆవిడ దయారసాన్ని అంతటినీ ఆ గిన్నెల్లో కుమ్మరించింది. ఇది నీ భర్తకి పెట్టే వంటమ్మా, వాడు మహాకవి, వాడికి మామూలు వంట పెట్టకూడదు, వడక భోజనం తినే రకం కాదమ్మా. అందుకని సరస్వతి కటాక్షం అనే రసాన్ని ఆ గిన్నెల్లో కుమ్మరించిందని చెప్పాను ఓసారి విశ్వనాథం మీద భజన చెబుతూనే. అందుకని ఆ వంటలు ఎంత బాగున్నాయి. ఆ వంటలు తిన్న జిహ్వ ఇట వడ్డన చేసే రసానుభూతులన్. ఆ వంట తిన్నాడు కాబట్టి మనకి రసానుభూతులు అందించాడు ఆయన. తిన్నదైనా రుచి మందిరు. లేకపోతే పద్యాలు ఎందుకంత బాగుంటాయండి. క్షీరాబ్ది తెరగలో శ్రీ పయోధరములో తొలుపాము పొలసులో తూగుసెయ్య. ఎక్కడ పడుకుంటాడు ఆ శ్రీ మహావిష్ణువు? క్షీరాబ్ది తరంగాల మీద పడుకుంటాడు. లక్ష్మీదేవి వక్షస్థలం మీద పడుకుంటాడు. తొలుపాము పొలసులో మొట్టమొదట పుట్టిన పాము ఆదిశేషుడు ఆ పొలసుల మీద పడుకుంటాడు. అలా పడుకోవడానికి అలవాటు పడిన శయ్య ఇప్పుడు కౌశల్య గర్భంలో పడుకున్నది. ఎంత అదృష్టవంతురాలు ఆవిడ. క్షీరాబ్ది తరగలో శ్రీ పయోధరములో తొలుపాము పొలసులో తూగుసెయ్య. చూపు, ఆ చూపు 3 రకాలుగా ఉంటుంది భగవంతుడి చూపు. వందే సూర్యసి శంకవన్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రితం చ వరదం, వందే శివం శంకరం. శివుడికి 3 కళ్ళు పైకి కనపడతాయి, విష్ణువుకి 2 కళ్ళే కనపడతాయి. 3వ కన్ను లేదనుకోకండి. శివుడికి కాదు, విష్ణువుకి కాదు, మనకు కూడా ఉంది 3వ కన్ను. మనకి తెలుసుకోలేదు, ఆయనకి తెలుసుకుంది, అంతే తేడా. అది తెలుసుకోవడం కోసమే అక్కడ అది ఉంది అని చెప్పడానికి బోటు పెడతాం. అది కూడా ఎరుపు రంగులో పెడతాం. అది అగ్ని నేత్రం ఎరుపు రంగులోనే ఉండాలి, జ్ఞాన నేత్రం. అది బొట్టు పెట్టుకున్నప్పుడు అర్థం చూసుకోవడం ఎందుకంటే అందంగా ఉండాలి కాదు, అందం తర్వాత విషయం. ఈ బొట్టు దగ్గర ఆజ్ఞాచక్రం ఉంది, అది అమ్మవారి యొక్క స్థానం. ఆసన స్థానంలో మూలాధార చక్రం, బర్మాంగానికి ఎదురుగా స్వాధిష్టాన చక్రం, నాభి స్థానంలో మణిపూర చక్రం, హృదయ స్థానంలో అనాహత చక్రం, కంఠంలో విశుద్ధ చక్రం, బొట్టు దగ్గర ఆజ్ఞాచక్రం. బొట్టు స్త్రీలకు సంబంధించింది కాదు, అందరూ పెట్టుకోవాలి. ఆ ఆజ్ఞాచక్రం గుర్తు అమ్మవారు. అమ్మవారి యొక్క ఇష్టమైన రంగు ఎరుపు. అరుణారుణ కౌసుంభ వస్త్రవాస్వత్కటీతటి. మెజెంటా రంగండి, లేత ఎరుపు రంగులో ఉండేటువంటి చీర ధరిస్తుంది ఆవిడ. ఎందుకంటే సృష్టికి మూలం రజస్సు, అందుకే రజస్సులైంది అంటాం. అక్కడి నుంచే కదా పిల్లల్ని కనడం ప్రారంభం. రజస్సు రంగు ఎరుపు. రోడ్డు మీద దూడను కూడా రజస్సు అంటారు, దాని రంగు ఎరుపు. సృష్టికి మొదటి రంగు ఎరుపు. అందుకే ఇంద్రధనస్సులో విబ్జియా అట్నుంచి రండి, రెడ్తో మొదలవుతుంది. రెడ్, ఎల్లో, ఆరెంజ్ అని ఆ ఎరుపుతో మొదలవుతుంది. ఆ ఎరుపుకు అవతల ఉండేది తెలుపు. ఆ తెలుపు భగవంతుడి యొక్క వర్ణం. ఈ వైలెట్ కలర్ వంకాయ రంగుకి అవతల ఉండేది నలుపు. ఈ నలుపు సృష్టి జగన్మాయ, అసతోమ సద్గమయ. ఈ నలుపు నుంచి ఆ తెలుపుకు చేసే ప్రయాణం మధ్యలో ఉన్న రంగులన్నీ మాయ. రంగుల ప్రపంచం అంతా మాయ. ఉండేది బ్లాక్ అండ్ వైట్ మాత్రమే. బ్లాక్ ఈ ప్రపంచం, వైట్ భగవంతుడు. అందుకే మనీలో కూడా బ్లాక్ మనీ దోషం, వైట్ మనీ మంచిది. బ్లాక్ ప్రపంచం, వైట్ భగవంతుడు. నలుపు ప్రపంచం, తెలుపు భగవంతుడు. నలుపు నుంచి తెలుపుకు మనం ప్రయాణం చేస్తాం. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. వేదశాస్త్ర ఉపనిషద్ రహస్యాలను పద్యాల్లో పెట్టడం అంటే ఇది. సదముల బుద్ధికి
బహుళ శాస్త్ర రహస్య వివేకమభినం. అనేక శాస్త్రాల రహస్యాలు కావాలంటే నా పద్యాలు చదవరా అన్నాడు ఆయన. ఎందుకంటే ఆ శాస్త్రాలన్నీ మనం చదవలేం, ఇవి వింటే అవి తెలుస్తాయి. చదువు చదివినట్టే అందరికీ అన్నీ చదవడం సాధ్యం కాదు కదా, ఇది చదివితే అవి తెలుస్తాయి. అందుకని ఆ తేజస్సు ఆయనకి చూసి మూడు కళ్ళు కదా, విష్ణువైనా అంతే శివుడైనా అంతే. జ్ఞానం ఉన్న ప్రతి వాడికి మూడో నేత్రం తెలుసుకుంటుంది. మనకెందుకు తెలుసుకోవాలంటే మనం అజ్ఞానంలో ఉన్నాం. ఆ తెలుసుకోవడం కోసం నేనేం చేశా, ఆజ్ఞాచక్రం స్థానం చేయడం నేనేం చేశా అని ప్రతిరోజు నువ్వు గుర్తు చేసుకుందుకు బొట్టెట్టుకున్నప్పుడు అద్దంలో చూడాలి. ఆ అందం కోసం కాదు, అందం తర్వాత విషయం. ఇక నుంచి అద్దం అందుకోసం చూడండి. ఏం చేసాం 24 గంటలు గడిచిపోయింది, ఏం చేసాం? అప్పుడాలు తిన్నాం, 3 ఏళ్ళు తిన్నాం, ఏం చేయాలి? అలా ప్రతిరోజు అనుకుంటే తర్వాత చేస్తాం. ఇలా గడిచిపోతుంది. రేపు పొద్దున ఏమి మనం ఏమైనా ఉంటామో, ఏ బాంబో పేల్దా, ఏ ప్రమాదమో జరగదా, ఒకసారి పోమా. రోజు టీవీలో ఎంతమంది చూడట్లా, వారి మృతి వీరి మృతి అని. మనం శాశ్వతమా? ఆ పోయిన వల్ల ఏం చెయ్యాలో నీకు ప్రతిరోజు గుర్తు చేయడం కోసమే బొట్టు పెట్టుకున్నప్పుడు అద్దం చూడడం. అజ్ఞాచక్రం అది ఎరుపు రంగులోనే పెట్టాలి. నలుపు రంగు కడితే నలుపు రంగు బొట్టు, ఆకుపచ్చ రంగు చీర కడితే ఆకుపచ్చ రంగు బొట్టు పెట్టకూడదు, ఎర్ర బొట్టే పెట్టాలి. పెడితే దానికి సార్థకం లేదా ఒట్టి బొట్టది. దాని వెనకాల ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఇది. అది అజ్ఞాన చక్రం, అది జ్ఞాన నేత్రం. అది విష్ణువుకి, శివుడికి, బ్రహ్మకి, వాళ్ళు దేవతల నుండి వాళ్ళకెందుకు, ఆంజనేయ స్వామికి దేవతా స్వరూపులకి ఎందుకు వాళ్ళకి తెలుసుకుంది, మనకి తెలుసుకోవాలా. అందుకని ఆ 3 నేత్రాలు ఎటువంటివి అంటే చలువ వెన్నెల జహలు, మోయు దండల వహలు, అగ్గి మంటల డహలు, నీ గోసూపు. ఒక కంటి నుంచి చలువ వెన్నెల జహలు, చంద్రుడి వెన్నెల కిరణాలు వస్తాయట. ఇంకో కంటి నుంచి మోయు దండల వహలు, సూర్యకిరణాలు వస్తాయట, బ్రహ్మాండమైన ఎండలు. ఇంకో కంటి నుంచి అగ్గి మంటల డహలు, అగ్ని తేజస్సు వస్తుంది. తేజస్సు 3 రకాలు: సూర్య తేజస్సు, చంద్ర తేజస్సు, అగ్ని తేజస్సు. అందుకే పూర్వకాలం రాజవంశాలు కూడా సూర్యవంశం, అగ్నివంశం, చంద్రవంశం, బురద వంశం, మట్టి వంశం ఉండవు. ఎందుకంటే వాడికి తేజస్సు ఉండదు. తేజస్సు ఉన్నవాడే రాజతే రాజా, ప్రకాశించేవాడే రాజు. ఇప్పుడు అర్థాలు మారే. నాయకుడు అంటే ప్రజల్లో తిరగాలి. ఎవడు తిరగాలి? చెమటేసుకుని. నాయకుడు ప్రజల్లో తిరగక్కల్లా, గుడిసెల్లో దూరి టీలు తాగక్కల్లా, వాళ్ళ పిల్లలు ముక్కు తీయక్కల్లా, ప్రజలకు కావాల్సినవి చేస్తే చాలు. ఇప్పుడు తిరుగుతారు, గుడిసెల్లో దూరతారు, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటారు, వాళ్ళని మొత్తం సొమ్ములు కొట్టేస్తున్నారు పైన. ఊరికే వచ్చి మన పిల్లల్ని ఎత్తుకోగానే మనం ఫోటో తీసుకోవడం, ముఖ్యమంత్రి గారు వచ్చి మా పిల్లల్ని ఎత్తుకోవడం ఏమిటైంది? ఆయన చెమట వీడికి అంటుకుంది, వీడి కంపు వాడికి అంటుకుంటుంది. ఏమి నీ కొడుకుని ఎత్తుకుంటే వచ్చింది? ఈ పిల్లల కోసం ఏమైనా చేశాడా అది చెప్పు. ఈ ఎత్తుకోవడం మనం ఐస్ అయిపోవడం, రొట్టె అయిపోవడం, మళ్ళీ ఓటేసేయడం. పూర్వం రాజకీయ నాయకులు రాజులు అలా ఉండేవారు కాదు. రాజైతే ఇది రాజా, ఏనుగు మీద ఊరేగేవాడు అంతే. ప్రజల దగ్గరికి వచ్చి పలకరించేవాడు, దూరం నుంచి ఆశీర్వదించేవాడు. రాజుని చూస్తే భయపడి వచ్చేవారు. ఆ పరిపాలన అలాగే ఉండేది. ప్రజలు క్షేమంగా ఉండడం, ప్రజలు పరిపాలించడం ముఖ్యంగా. ప్రతిరోజు పత్రికా సమావేశాలు పెట్టడం, వాళ్ళందరికీ జవాబులు చెప్పుకోవడం ఏమి కర్మండి? మేము చేసాం, మీరు రాసేది రాసుకోమని చెప్పాలి దమ్ముంటాను. నిజమైన బాధ్యత కలిగిన రోజు ఎవరికి చెప్పాల్సిన పనులు ఎత్తాడు, చేసేవి చేస్తాడు, రాసేవి రాసుకుంటారు. చెప్పడం మొదటిగా ఎలా ఉంటుందో తెలిసిందిగా. వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు రప్పిస్తారు, ప్రశ్నలు వేసి మొత్తం అది రాసేస్తారు అక్కడ. మరి అక్కడి నుంచి గొడవ. ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి అంత తేడా. ఆ 3 నేత్రాలు అటువంటి జ్ఞాన నేత్రం. అందుకే అక్కడ చెప్పాడు ప్రత్యేకంగా. అలాగే ఎందుకు పుడుతున్నాడయ్యా స్వామి, దానికి ప్రత్యేకత ఉండాలి కదా. అక్కడ తేజస్సు యొక్క స్వరూపం ఏమిటాయి అంటే ప్రామిన్కుల చివళ్ళు, బహుళ సృష్టి మొదళ్ళు, అచ్చ తెలివి కర్రళ్ళు, అసలు మూర్తి. ఆయన ఆ శరీరం ఎలాంటిది అంటే, తేజస్సు ఎలా ఉంటుంది అంటే, మూర్తి ప్రామిన్కులు అంటే మొట్టమొదటి పలుకులు, వేదముల చివరలు అంటే వేదాంతం అర్థం కావాలంటే రాముడు చూడు చాలు. రాముడు శరీరం చూడు, ఇంకేం అక్కల. ధ్యానం పెట్టుకో. అజానుక్షం రమం నిశాచర వినాశకరం నమామి. రాముడు చిత్రపటాన్ని చూస్తేనే కన్నీళ్లు వస్తున్నాయమ్మా. నిజంగా రాముడు చూడగలిగితే ఎంత గొప్ప విషయం అది. సీతారాములు పట్టాభిషేకంతో ఉన్న చిత్రపటం చూస్తేనే తన్మయం అయిపోతానే. చిత్రపటానికి అంత శక్తి ఉంటే నిజంగా రాముడు దర్శనం పొందారు విశ్వనాథ వారు, త్యాగరాజస్వామి. ఎంత అదృష్టవంతులు వారు. ఆ దర్శనం అయితే రాసి ఉద్యాలని మామూలుగా వచ్చేవి కావు. ప్రామిన్కుల చివరిలో వేదాంతం నీకు కావాలా, ఇది చూసుకో. రాముని ఒక్కసారి చూడు చాలంతే, నీకు వేదాంతం అర్థమైనట్టే. ఆ చిరునవ్వులో ఉంది మొత్తం వేదం అంతా. ఇంకేం చదువుతావు? నువ్వు ఎన్ని చదివినా అదే. బహుళ సృష్టి మొదల్లో ఈ సృష్టికి ప్రారంభం అవడం నీకు తెలియాలా, రాముని చూడు చాలు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. నీకు వేదాంతం అర్థం కావాలన్నా, సృష్టి ఎలా ప్రారంభమైందో తెలియన్నా, అచ్చ తెలివి కర్రల్లో, అచ్చ తెలుగు మాటలు వాడడం ఈయనకి సరదా, తిక్కనగారలాగా. నన్నయ్యయు తిక్కన్నయ్యు నన్ను ఆవేశించిరి అన్నాడు ప్రారంభంలో. ఆయన నన్నయ్య తిక్కను ఆవేశిస్తే వస్తున్నాయి రామాయణం అన్నాడు. నన్ను ఆవేశించబట్టి సంస్కృత సమాసాలు పడ్డాయి, తిక్కను ఆవేశించబట్టి అచ్చ తెలుగు పదాలు పడ్డాయి. అవసరం ఉంటే తప్ప సంస్కృతం వాడు. అచ్చ తెలివి అంటే స్వచ్ఛ జ్ఞానం. అచ్చ తెలివి అంటే స్వచ్ఛమైన జ్ఞానం. స్వచ్ఛమైన జ్ఞానం కరడులుగా ప్రవహిస్తే ఎలా ఉంటుంది?
అలాగా అచ్చ తెలివి కరుణలో అసలు మూర్తి. ఆ స్వచ్ఛమైన జ్ఞానం కావాలా రాముని చూడు, ఉపనిషత్తుల జ్ఞానం కావాలా రాముని చూడు, సృష్టి ఎలా మొదలైందో నీకు తెలియాలా రాముని చూడు. ఏం కావాలన్నా రాముని ఒక్కడ చూస్తే చాలా. త్రేతాయుగంలో మనుషులు ఎంత అదృష్టవంతులండి. ఆ అవతార మూర్తితో ఆడుకున్న చిన్నపిల్లలు ఎంత అదృష్టవంతులు, ద్వాపరయుగం వాళ్ళు ఎంత అదృష్టవంతులు. శ్రీకృష్ణుడు ఇంకా కలిసిపోయి ఆడుకున్నాడు, రాముడు ఇంకా ఆడుకున్న వాళ్ళు తక్కువ, కృష్ణుడు ఆడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని రాముడు ఇలా పుట్టగానే వేదం పుట్టిందిరా. వేద విద్యే పరే పుంసి జాతి దశరథాత్మజి వేద ప్రసీత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. విష్ణుమూర్తి వాగ్దానం చేశాడు, నేను కౌశల్య దశరథుల గర్భాన్ని పుట్టబోతున్నానని. వెంటనే వేదం నిర్ణయించుకుందిగా. వేదములన్నీ చదవడం ద్వారా ఏ మహానుభావులు తెలుసుకోవాలో ఆయన వెళ్ళి అక్కడ పుడుతుడు, నాకేం పని ఉంది ఇక్కడ అని వేదం మళ్ళీ పుట్టిందిట. అలా మళ్ళీ పుట్టిన వేదమే రామాయణం. భగవంతుడు మళ్ళీ పుట్టినప్పుడల్లా వేదం మళ్ళీ పుడుతుంది. భగవంతుడు రాముడై పుట్టాడు, వేదం రామాయణమే పుట్టింది. భగవంతుడు కృష్ణుడై పుట్టాడు, వేదం భాగవతమే పుట్టింది. వేద వేద్యే పరే పూసి, భగవంతుడిని వేదవేద్యుడంట. అంటే వేదము చేత తెలుసుకోదగిన వాడు. బ్రాహ్మణుడు ఎంత గొప్ప వేదాలు చదివినా, చతుర్వేదాలు చదివినా, అర్థమంతా తెలిసినా చివరికి ఆత్మజ్ఞానాన్ని పోదకపోతే ఇదంతా టేప్ రికార్డులు డబ్బా కొట్టు రామాయణమే. దాన్ని మనం తగ్గించక్కలా, కానీ ప్రయోజనం లేని విజయిపోతుంది. అదంతా ఎందుకు? ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. ఈ 4 వాక్యాలు 4 వేదాల నుంచి తీశారు. ఆ వాక్యాల తత్వాన్ని గ్రహించడం కోసమే మొత్తం వేదం చదవడం. మొత్తం పాలు అలా జాగ్రత్త చేస్తే తప్ప, పాలు కాచితే తప్ప, అందులో ఓ చుక్క మజ్జిగ చుక్క వేస్తే తప్ప, అది రాత్రంతా అలా ఉంటే తప్ప పొద్దున్న పెరుగవద్దు. దాన్ని మళ్ళీ చిలికితేనే కదా వెన్న వచ్చేది. నేరుగా వెన్న ఎలా వస్తుంది? కానీ ఆ వెన్న రావాలంటే ఇంత ఏర్పాటు చేయాలిగా. అందుకోసం వేదాలున్నాయి. పాలు కాసరం తోడుపెట్టడం ఇదంతా వేదాల్లో పని. ఆ చివర ఉండేటువంటి వెన్న ఉంది, అదే ఉపనిషత్. అందుకే దాన్ని ఉపనిషత్. ఉపనిషత్తులు అందరికీ చెప్పరండి, వేదము అందరికీ చెప్పరు. మళ్ళీ అందులో కూడా ఉపనిషత్తులు అందరికీ చెప్పరు. ఉపనిషత్, ఉప అంటే సమీపంలో, నిషన్న అంటే కూర్చున్నవాడు. గురువు శిష్యుని చాలా దగ్గరికి కూర్చోబెట్టుకుని చెవులో చెబుతాడు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏదో రహస్యం లేక. ఎందుకంటే అది అందరూ వినేది కాదు, అందరికి అర్థమయ్యేది కాదు. మామూలు వాడు వింటే దాన్ని ఏం చేస్తాడు? ఓ చెట్టు కింద కూర్చొని ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, కళ్ళు తెరువు 4 ఖర్చుపడి అద్భుతం ఉంటాయి అక్కడ. ఇదే లోకాన్ని వాయి చేసే విధానం. 4 వాక్యాలు కంఠస్థం చేయడం, చెప్పిస్తూ కూర్చోవడం. వాటి తర్వాత క్షుద్రదేవత ఆరాధనలు, విద్యలు, ఉపాసనలు ఇవన్నీ చెప్పడం, డబ్బులు కొట్టేయడం. అది దుర్వినియోగం అవుతుంది. అందుకని ఉపనిషత్తులు అందరికీ చెప్పరు. వేదం చదివిన విద్యార్థికి ఉపనిషత్తత్వం వినడానికి యోగ్యత ఉందని గురువు భావిస్తే చెబుతాడు. మీకు మార్కులు వస్తే చెప్పడం, ఆయన అనుకోవాలి అంతే. ఆయన అనుకుంటే చెబుతాడు, అది చెప్పడం. గాయత్రి మంత్రం బ్రహ్మోపదేశం చాలా మందికి తెలుసున్నది. బ్రహ్మోపదేశం ఎలా చేస్తారు? తువ్వాలతో మూసేస్తారు తండ్రిని కొడుకుని. తండ్రి కొడుకు చెవుడు చెబుతాడు. అప్పుడు కూడా మీరు గమనించండి, పక్కన ఉప పురోహితుడు ఉంటాడు, అసిస్టెంట్ పురోహితుడు. ఆయన పళ్ళని తీసుకుని కొడుతూ ఉంటాడు. చూడండి, ఉపనయనం ఇప్పుడు జరుగుతుంది. ఓ పళ్ళని తీసుకుని చెంచాతో కొడుతూ ఉంటాడు. సౌండ్ ఎందుకు? అదే బాజా భజించేది కాదు. ఈ మాత్రం శబ్దం కూడా బయట ఎవరికి వినపడకూడదు, ఆ తండ్రికి కొడుక్కి పురోహితుడికి తప్ప. ఎందుకంటే పూర్వకాలం తండ్రి చెప్పేవాడు. ఇప్పుడు తండ్రులు కూడా గాయత్రి మంత్రం రాదు మహానుభావులు, అది పురోహితుడు చెప్పాలి. ఎందుకంటే వీడెప్పుడు సంధ్యావందనం మానేశాడు. గాయత్రి అంటే అదేమిటంటే మా పక్కింటి అమ్మాయి అంటాడు. అందుకని వాడికి తెలియదు. అందుకని పురోహితుడికి ప్రతిదీ గట్టిగా చెప్పడమే అలవాటు. ఏం చదవమన్నా గట్టిగానే మన వాళ్ళకి రహస్యాలు తెలియవుగా. అందుకని ఓ అంత అని మాట్లాడతా అనకూడదు. అంత పొడుగుత్తి అంత భీషణమైన కంఠంతో గాయత్రి మంత్రం చదవకూడదు, పైగా అక్కడ పనికిరాదు. అందుకని అది మళ్ళీ ఎవరికి వినపడకుండా వీడు కొత్తగా కనిపెట్టిన ఉపాయం ఏంటంటే పళ్ళెము గ్లాసు చెంబెట్టు కొట్టు అంటే అంత రహస్యంగా చెప్పారు. అది బ్రహ్మోపదేశం. దానికి క్యాటరింగ్ ఇవ్వడం, పందిర్లు వేయడం, భోజనాలు పెట్టడం ముఖ్యం కాదు. ఈ బ్రహ్మోపదేశం ఒకటే ముఖ్యం ఉపనయనంలో. అది జరగకపోతే మిగిలినవన్నీ వృధా. అది తండ్రి చేయాలి స్వయం. అది తాను చేయగలిగితే పర్వాలేదు. ఆయనకే స్వరం తెలియకపోతే ఆయన ఏం చెబుతాం, అందుకని పురోహితుడు, అందుకోసం సౌండ్. అంటే అంత రహస్యంగా ఉంటాయి ఉపనిషత్ తత్వాలు. అవి అందరికీ చెప్పరు. అది తెలుసుకోవడం కోసం ప్రయత్నం. అందుకనే చెబుతున్నారు ఇక్కడ, అచ్చ తెలివి కరుణలో అసలు మూర్తి. ఆ అచ్చ తెలివి ఉపనిషత్తులు చదివితే గాని తెలియదు. ప్రాణింకుల చివరిలో బహుళ సృష్టి మొదల్లో అచ్చ తెలివి కరుణలో అసలు మూర్తి. ఆ వేదాల ప్రారంభం నీకు తెలియాలన్నా ఆ వేద వేద్యుడైన రాముడు ఇక్కడ పుట్టాడుగా, ఆయన చూడు చాలు, ఇంకెందుకు. అది రామభక్తి ఒకటి మనకు ఉంటే చాలు. వేరే ఏమి చదివినా ఏం చదవకపోయినా ఆ తత్వజ్ఞానం అంతా మనకి రాముడే ప్రసాదిస్తాడు. సారాంశం అది. సరే, ఎందుకు పుడుతున్నట్ట? తెరగంట్ల హాలికో దితిజాలి మూలికో ఒట్టిన కెళికో వచ్చునటన. తెరగంట్లు ఎంత చక్కని తెలుగు పదాలు వాడతాడో. తెర కన్ను, తెరచిన కళ్ళు కలిగిన వాళ్ళు తెరగంట్లు. అనిమిషులు అని అర్థం. దేవతలు, దేవతలకి రెప్పలు మూతపడవు. దేవత లక్షణాలంటే ఏమో అనుకుంటాం, దెయ్యాల లక్షణాలండి అవి. దెయ్యాలు కూడా గుడ్లుగా చూస్తూ ఉంటాయి. ఎవడైనా గుడ్లు అలా గుడ్లు చూసి చూస్తామో దెయ్యాలని అంటారు.
దేవతలంటే నలదమయంతో కదలముంటాడు, కళ్ళు మూతపడవు ఇలా చూస్తాట, కాళ్ళు ఏమో నేల మీద ఆనబడి ఇలా అట. అక్కడ దెయ్యానికి దేవతలకి ఒకటే తేడా, దేవతలకి కాళ్ళు ఆనవు, దెయ్యాలకి ఆనవు. దేవతల కాళ్ళు పాదాలు ముందుకుంటే దెయ్యాల కాళ్ళు వెనక్కుంటాయి. ఎవరికైనా వెనక్కున్నాయేమో చూసుకోండి. ఇది గొప్ప విషయం కాదండి. దేవతలు ఏదో గొప్పవాళ్ళు. దేవతలు మనకంటే ఉన్నతులు, మనకంటే ఉత్తములు కాదు, గ్రహించండి. పురాణాల్లో ఎక్కడ దేవతలను ఉత్తములు అని చెప్పాలి. ఉన్నతులు అంటే హై స్టైల్ లైఫ్ లివింగ్ అంతే. మనం సాత్మ కూర్చుంటే వాడు సోఫాలో కూర్చున్నాడు, మనకంటే ఉన్నతుడు, ఉత్తముడు కాదే. మనం చెక్క కుర్చీ మీద కూర్చుంటే వాడు మెత్తల కుర్చీ మీద కూర్చుంటాడు అంతే. దేవతల స్థాయి మనకంటే ఉన్నతమైన తప్ప మనకంటే ఉత్తమంగా దేవతలు మనం చేయని పెంట పనులన్నీ వాళ్ళు చేశారు. అసలు వాళ్ళు దృఢమైన వాళ్ళైతే రావణాసుడు వాళ్ళ మీద దండెత్తే పరిస్థితి రాదు, ఇలా ఏడవాల్సిన పరిస్థితి రాదు. కొన్ని ఉన్నాయి వాళ్ళ వేషాలు వాళ్ళకి. అందుకే తెరగంట్లు అనిమిషులుగా ఉండడం, చెమట పట్టకపోవడం ఇవన్నీ గొప్ప విషయాలు. ఇంకో మనకి ఆ దేవత లక్షణాలు కావాలని మనం కోరుకోగల. ఇంత దేవతలతో స్వర్గానికి వెళ్తే మళ్ళీ అక్కడ రంభాను ఒక ఆవిడ ఉంటుంది, నీతో పాటు ఇంకోటి పోటీకి దేవతలు, మళ్ళీ ఇద్దరైనా గొడవ. ఆ గొడవ ఇక్కడే నడవచ్చుగా. ఆ ఆమెతో రంభలు ఇక్కడ లేవా ఏమిటి? దీనికోసం అక్కడికి వెళ్ళాలా? దీనికోసం వేరే స్వర్గం రంభ, మళ్ళీ అక్కడికి వెళ్ళి కొట్టుకునేటప్పుడు ఇక్కడ ఉన్న రంభలో దొరుకుతుంటే వీళ్ళని వదిలేసి అక్కడికి ఎందుకండి? అందుకే శ్రీనివాసుడు అన్నాడు, చాలా మంది మీరు స్త్రీలు ఉంటా అదిట, మీరేమో యజ్ఞాలు చేశారు, యజ్ఞం చేయాలా యాగం చేయాలంటే, యజ్ఞాలు యాగాలు చేసిన వాళ్ళందరూ అనుభవించేది అవేగా, నేను అవేమో ఎక్కడ అనుభవించి అభివృద్ధి అయిపోయిందని చెప్పాడు ఆయన. అక్కడికి వెళ్ళినా మనకి ఇస్తానని గ్యారంటీ ఏమిటి? నేను ఏదో చూసేసాను అన్నాడు ఆయన. గొడవలేదు, సుఖమైన వాడు అంతే. కావాల్సిన సుఖం ఏదో అనుభవించాడు, గొడవ అయిపోయింది. దేవతలు మనకంటే ఉన్నతులు ఏం కాదు. మనం దేవలోకానికి వెళ్ళి, కైలాసానికి వెళ్ళి, వైకుంఠానికి వెళ్ళి చేసేది లేదు. మళ్ళీ ఇక్కడ వెంటంతా అక్కడ పెడతాం మనం. ఈ అసూయలు, ఈ ద్వేషాలు. విష్ణుమూర్తి దగ్గర పక్కన కూర్చుంటాడు ఒకడు, కొంచెం దూరంగా కూర్చున్నాడు. ఈ దూరంగా కూర్చున్న వాడికి దగ్గర కూర్చున్నాడు మరి అసూయ. ఏమిటో వీడు విష్ణుమూర్తి క్లోజ్లో ఉన్నాడు. మరి ఈ గొడవ అక్కడ స్వామీజీ దగ్గర చూడండి, నలుగురు శిష్యులు చేరితే నలుగురు కోరస్ సైడ్ ఉంటారు కదండి, కోర్ కమిటీలో చేరతారు కొంతమంది, కాకబెట్టేవాడు నలుగురు చేరతారు. ఇక వాళ్ళంటే కానీ ఇంకెవడూ రావడానికి వీల్లేదు. కోటరై రాజకీయ నాయకుడి దగ్గర, స్వామీజీ దగ్గర చేరతారు. వీళ్ళే ఎప్పుడో ముంచేస్తారు, అనుమానం లేదు. అందరినీ ముంచేస్తున్నది వాళ్ళే. ఆ కోటరీ ఏర్పడింది అంటే ఇక సన్యాసత్వం పోయినట్టే, ఇక ధ్యానం పోయినట్టే. కోటరీ ఏర్పడనివ్వకూడదు చుట్టూ. ఇప్పుడు ఫలానా ఆయన్ని పట్టుకుంటే ఆయన దొరుకుతాడండి, ఫలానా ఆవిడ్ని పట్టుకుంటే ఆయన దొరుకుతాడండి, ఈ మాట రాకూడదు అసలు. ఆయన నేరుగా దొరుకుతాడు. ఎందుకు? నా నెంబర్ అందరికీ తెలుసు, నేను నేరుగా దొరుకుతాను. నన్ను దొరకడానికి ఎవరిని పట్టుకోకల్లా, నన్ను పట్టుకుంటే చాలు. కోటరీ నేను చేరనివ్వను అసలు. అలా కుదరడానికి వీళ్ళు ఉంటే మనం చెడిపోతాం ఖచ్చితంగా. వాడు మనం వాడేసుకుంటాడు పూర్తిగా. చెడిపోవడానికి అది మూల కారణం. అందుకని స్వచ్ఛమైనటువంటి జ్ఞానం కావాలి తప్ప దేవతాత్వము, నరత్వం, దేవత్వం, నగమన, మృగత్వం, మశకత, నరుడువైనా, దేవతవైనా, దోమవైనా, పామువైనా, చేమైనా ఏమీ అనవసరమయ్యా. ఎది హృత్పద్మం తవ యది భవరధీనం శంభో అంటారు శంకరాచార్య స్వామి. ఈ హృదయం అనే పద్మం శివుడు పాదాలకు అధీనం అయిందా లేదా అది కావాలి తప్ప నువ్వు నరుడువా, దేవతవా, పశువువా, పిశాచారువా మాకు అనవసరం. ఏదైనా ఒకటే. ఎందుకంటే దేవతలకు కూడా బాధలు ఉన్నాయిగా, వాళ్ళని పట్టుకుని తన్నాడుగా రావణాసురుడు, కాబట్టేగా ఇంత యాత్ర వచ్చింది. అందుకని తెరగంటకు తెరచిన కళ్ళు కలిగినటువంటి వాడు దేవతలు అనిమిషులు అనడానికి ఈ పదం వాడాడు. దేవతలను రక్షించడానికో, దితిజాలి మొహళికో, మొళి చేశాడంటే మోసం చేశాడు. రాక్షసులు మోసం చేయడానికో ఎందుకు పుడుతున్నాడు ఆయన? దేవతలను రక్షించడానిక, రాక్షసులను మోసం చేయడానిక? లేకపోతే ఒట్టిన కేళికో, ఏ కారణము లేకుండా కూడా పుడతాడు దేవుడు. ఆయన పుట్టాలనిపిస్తే పుడతాడు దేవుడు. దానికి చిన్నపిల్లాడు చూడండి, బంతి ఆడుతూ ఉంటాడు. అలా ఎందుకు విసిరావరా బంతి? అవి ఆ కుక్క వస్తుంది దూరంగా, దాని మీద విసిరాను, నాకు కోపం వచ్చిందంటాడు. ఇలా ఎందుకు విసిరావరా బంతి? వాడు ఎవడో వస్తున్నాడు, వాడి మీద విసిరాను సరదాకి అంటాడు. మరి ఇలా ఎందుకు విసిరావరా? ఒట్టిన విసిరా అధప్రశ్నలు అంటాడు. భగవత్ సృష్టి కూడా అంతే, ఆయన ఒట్టిన చేస్తాడు. అందుకే విశ్వనాథ వారు చాలా చక్కగా తెరగంటకో దితిజాలి మోళికో ఒట్టిన కేళికో, ఒట్టిన కీలక చేశాడు ఆయన సృష్టి. నీ కారణం చెప్పాలా? ఇది సరైనటువంటి మాట. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాగ యత్కర్మాచరితం మయాచ భవతః ప్రీత్యైభవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. ఈ ప్రపంచమంతా క్రీడ కోసం సృష్టించాడు భగవంతుడు. ఒట్టిన కేళికో విశ్వనాథ వారి మాట. మనం దేనికి భయపడాలి? ఇంకా మనం చేస్తున్న ప్రతి పని ఆయన లీల అనుకోగలిగితే చాలు. నేను చేస్తున్నాను అనుకోకండి, ఆయన చేస్తున్నాడు అనుకోండి. ఆయన గొడవలంటే ఆయనవి, మనకు అనవసరం. నువ్వు చేస్తున్నావు, నేను తప్పు చేసిన నీదే పూచి, ఒప్పు చేసిన నీదే పూచి. నీ నామస్మరణ నేను మాను, నా చేత తప్పులు చేయిస్తావు, ఒప్పులు చేయిస్తావు. నీ ఆటకి ఎలా కావాలో అలా ఉపయోగించుకో. చదరంగంలో పావులు వేసేవాడిని బట్టి కదులుతాయి, వాటంతా ఇవి కదలవు. అంటే మనంతా మాకు కదలాలని లేదు, నువ్వు కదిలించుకో, నీ ఇష్టం వచ్చినా చేసుకో. ఏమొచ్చినా నువ్వే బాధ్యత వహించాలి. అని ఆయన కాళ్ళు మనం పట్టుకోగలిగితే ఆయన నడిపిస్తాడు జీవితాన్ని. అది ఒట్టిన కేళి, జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం, అది తెలియక మనం ఏడుస్తున్నాం.
లేని దాన్ని ఉందనుకుని కొట్టుకు వస్తున్నాం అంతే. లేదు లేదు ఏమీ లేదు, ఉన్నదంతా లేదు అంతే. అందుకని ఒట్టిన కేళికోవచ్చు నటన, ఒట్టే సరదా కడుతున్నాడేమో నటన. ఇల్లు వైకుంఠముందు మౌనీంద్ర హృదయముందు దగరా తన దగరాకాశముందు. ఎందుకు ఈ మూర్తి ఉండేది ఎక్కడ? ఒకసారి వైకుంఠంలో ఉంటాడు, అలా కనిపిస్తాడు అక్కడ. అక్కడ ఒక చోట మాత్రమే ఉంటాడంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు భవభయకరం సర్వలోకైకనాథం. యోగి హృద్యాన గమ్యం. ఏ యోగులు మనస్సులో ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళ హృదయాల్లో ఉంటారట. అంటే ఆయన ఉండే చోటు అదొకటి ఉందన్నమాట. వైకుంఠం ఒకటే కాదు అడ్రస్. వైకుంఠంలోనే మూర్తిగా కనిపిస్తున్నాడు. ఎవరు ధ్యానం చేస్తే వాళ్ళ ధ్యానంలో ఉంటాడు. ధ్యానం చేయకపోతే ఉండడా? మూడింటికి జవాబులు చెబుతున్నాడు ఈయన. ఇల్లు వైకుంఠం ఉందో, మౌనేంద్ర హృదయం ఉందో. మూడోది మనకి మాది వైకుంఠం కాదు నాయన వాళ్ళ కాడు, మన ఇల్లు అంతేగా. అందుకని పోయి యోగుల ధ్యానం ఉందో, నేను ధ్యానం కూడా చేయట్లా. అక్కర్లేదు, నువ్వు చేయకపోయినా నీ హృదయంలో దేవుడు ఉన్నాడు. తన దకరాకాశముందు. ప్రతి జీవి హృదయంలో ఉండేటువంటి ఆకాశంలో శూన్యంలో జీవ చైతన్యం ఉంటుంది, అది భగవంతుడు. ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి. భగవద్గీతలో మాట. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే అన్ని జీవుల యొక్క హృదయాలలో ఉన్నాడు. అన్ని జీవుల హృదయాల్లో ఉన్నప్పుడు గమనించండి, ఇగో ఈ కూర్చున్న ఆయన హృదయం ఆయన మధ్యలో ఉంది అనుకుంటాం కదా మనం. ఆ పక్క ఆయన హృదయం ఆ మధ్యలో ఉంది. మరి మధ్యలో లేడా దేవుడు? లేకపోతే వాడు దేవుడు కాదు. మళ్ళీ మధ్యలో ఉన్నవాడు దెయ్యం ఉంటుంది ఏమిటి? ఈ రెండు హృదయాల మధ్యలో లేదు, మొత్తం అంతా ఉన్నది దేవుడే. ఆ తేజస్సుని శరీరం గ్రహించగలుగుతోంది. విద్యుత్తు అంతటా వ్యాపించి ఉంది. ప్లగ్ పెట్టిన చోట వస్తుంది, పెట్టకపోతే రాదు. భగవంతుడికి మనకి మధ్యలో ఉన్న ప్లగ్ కనెక్షనే సూక్ష్మ శరీరం మనస్సు. ఆ ప్లగ్ ఉడిపిస్తే జీవుడు పోతాడు. జీవుడు అంటే ప్రత్యేకంగా ఏం లేడు. ప్రాణం పోవడం అంటే ప్లగ్ పీకేయడం. ప్లగ్ అందులో బట్టి మీరు ప్రాణం తిప్పితే వస్తుంది. టేబుల్ పైన ప్లగ్ తీసేస్తే రాదు. విద్యుత్ అంతలో ఉంది, నువ్వు ప్లగ్ పట్టిన చోటే వస్తుంది. అంచేత భగవత్ చైతన్యం అంతలో నిండి ఉంది. ఎవరు దానికోసం ప్రయత్నం చేసి ధ్యానం చేస్తారో వాళ్ళలో అది వ్యక్తం అవుతుంది, లేకపోతే కాదు. అది అన్ని జీవుల హృదయాల్లో ధ్యానం చేసిన ఉన్నాడు, చేయకపోయిన ఉన్నాడు. రోడ్డు మీద ఒక మణి విసిరేశాడు పొరపాటున. ఒక నగల పెట్టిలో ఒక మణి జారిపోయింది. మణి పొద్దుగా ఉందరం అనుకుందాం. మణి ప్రకాశిస్తూనే ఉంటుందిగా. కాసేపటికి దాని మీద గడ్డి పేరుకుంది, చెత్త పేరుకుంది, మట్టి పేరుకుంది. ఎన్ని పేరుకున్నా లోపల మణి వెలుగుతూనే ఉంటుంది. కానీ మణి కాంతి మనకు కనపడదు చెత్త కారణంగా. ఎవరైనా వచ్చి ఆ చెత్త తీసేస్తే, ఆ మట్టి తీసేస్తే, దీని లోపల మణి ఉంది రోజు మనం చూడాలా. నువ్వు చూడలేదు కానీ మణి అక్కడే ఉంది. నీకు కనిపించలేదు కానీ మణి ప్రకాశిస్తూనే ఉంది. అయితే నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా, నువ్వు ఉందనుకున్నా లేదనకపోయినా, ప్రతి హృదయంలో దేవుడు ఉన్నాడు. ఎంత చక్కగా చెప్పారండి ఉపనిషత్ తత్వాన్ని. సదముల బుద్ధికి బహుళ సహస్ర రహస్య వివేకమభ్యునం. వేద శాస్త్ర వివేకం కావాలంటే ఈ కల్పవృక్షం అనే కావ్యం వినండి. 7 రోజులు చూడని చెబుతున్నాడు ఆయన. ఇది ఉపనిషత్ తత్వం. అందుకని హృదయంలో ఉంటాడు, ఇంకెక్కడికి పోవక్కల. నువ్వు ధ్యానం చేస్తే కనిపిస్తాడు. ఇంకాస్త ఎక్కువ ధ్యానం చేస్తే నువ్వే వైకుంఠంలో ఉంటావు వెళ్ళి. ఆ వైకుంఠంలో ఉన్నది కూడా ఆయనే. సత్తు ఆనందం చిత్తు ఆనందమునుగాని సత్వకొండు. సచ్చిత్ ఆనందం అని 3 చెబుతారు. ఆ మాటలన్నీ పద్యంలో పెట్టాడు. సత్ అంటే ఉన్నది, అది ఒక్కటే. చిత్ చైతన్యవంతమై ఉన్నది, జడ పదార్థం కాదు అది. అలాగే ఆనందమైన ఉన్నది, దానికి దుఃఖం తెలియదు. సత్ చిత్ ఆనందమైన పదార్థం. ఇక్కడ చిత్తు ఆనందమునుగాని సత్వకొండు. ఇందులో ప్రవేశించింది చిత్తు కాదుట, ఆనందం కాదుట, సత్పదార్థం ప్రవేశించింది. అంటే భగవంతుడు ఒక దివ్య తేజో రూపంలో ఉన్నవాడు మానవ రూపం ధరించాలంటే సత్వగుణాన్ని ఆశ్రయించాలి. ఏదో ఒక గుణాన్ని ఆశ్రయించిందే నామం రూపం ఏర్పడవు. నామరూపాలకి గుణాలు ఉంటాయి. ఒక మనిషికి ఒక పేరెట్టాం మనం, ఒక రూపం కూడా ఉంది. వాడు మంచివాడని కొంతమంది అన్నారు, చెడ్డవాడని కొంతమంది అన్నారు. రూపమే లేకపోతే ఏమంటారు? అంచేత గుణములు అనేవి ఎప్పుడు వస్తాయి? నామం రూపం ఉంటే వస్తాయి. అంచేత నామరూపాలు ధరించాడు అంటే సత్వగుణాన్ని ఆశ్రయించాడు. రాముడు సత్వగుణ సంపన్నుడు. ఆయన క్యారెక్టర్ ఇది. ఆయనలో ఉండే జంగివులు ఇవి. ఏటీజీసీ పోగులు అంటారే శాస్త్రంలో. ఆ పోగులన్నీ సత్వగుణం అని చెప్పాడు విశ్వనాథ్. చిత్తు కాదు, ఆనందం కాదు, సత్పదార్థాన్ని ఆశ్రయించి సత్వగుణాన్ని ఆశ్రయించి రాముడు పుట్టాడు. అందుకే ఈ రాముడు తన జీవితం మొత్తంలో సరిగ్గా తమో గుణాన్ని భేదించి, రజోగుణాన్ని భేదించి, సత్వగుణాన్ని ఆశ్రయించి, చివరికి సత్వగుణ పరిత్యాగం కూడా చేసి ఈ జీవుడు దేవుడు అవుతాడు. అదే రామాయణ సారాంశం. ఆ సారాంశాన్ని మనం రేపు అహైజ ఘట్టంలో చాలా స్పష్టంగా చెప్పుకుంటాం. అందుకని సచ్చిదానంద స్వరూపమైన వాడు చిత్తు కాకుండా, ఆనందం కాకుండా, సద్రూపకంగా సత్పదార్థాన్ని ఆశ్రయించి పుట్టాట. జనపతి కరస్థమగుపాయ సమునజుచ్చి. ఇలా పుట్టగానే ఒక మాట చెప్పి సెలవు తీసుకుందాం, నవ్వుతూ ముగించాలి కదా. బొడ్డు కోసేట. ఎవరికైనా బొడ్డు కోయాలి, రాముడికైతే కోరేమిటి? అందుకని కౌశల్య కడుపులోంచి రాముడు అనేటువంటి శిశువు బయటపడగానే బొడ్డు కోసేట. ఆ బొడ్డు కోసేప్పుడు పద్యం వస్తున్నాడు. తోరక
మంత్రసాని కోసెను బొడ్డున్ తోరము కట్టిన కత్తిని గోరడముగా మంత్రసాని కోసెను బొడ్డున్ నీరజము కాడ చిదిమిన నీరిమిని నీరజము కాడ చిదిమిన నీరిమిని కనుక్కుమని మనీషన్ విధియున్. తోరము కట్టిన కత్తి, అది బొడ్డు కొయ్యాలంటే కసాయివాడి దగ్గర కత్తి ఎట్టుకొచ్చి కోసేయకూడదు. బొడ్డు కోయడం వేరు, మాంసం కూడా వేరు. దేవుడు ఇక్కడ సభ దగ్గర దీపారాధన చేయాలి. సిగరెట్ పెట్టి ఉన్నవాడిని అడగకూడదు, అగ్గిపెట్టి. వేరే కొవ్వొత్తుడు పట్టుకోవాలి, అందుకని అగ్గిపెట్టి పెట్టరు. ఎందుకని అగ్గిపెట్టి ఎవడో సిగరెట్ కలిసి అలవాటు కూడా ఇచ్చేస్తాడు. అలాంటి దీపారాధన వాడకూడదు. అందుకని చిన్నపిల్లలకి బొడ్డు కోస్తే దానికి మనం గడ్డం చేసుకునే బ్లేడు అది పట్టుకొచ్చి కోసేయకూడదు. దాన్ని అర్చన చేసి దానికి తోరం కడతారు. ఒక బాసికం కట్టినట్టు ఒక తోరం కడతారు, ఓ పసుపుతో అలా కడతారు, ఓ మామిడాకుతోటి. అటువంటి కత్తినే పట్టుకొస్తారు. దానికి పసుపు పోస్తారు, ఎందుకని యాంటీబయాటిక్. పసుపు యాంటీబయాటిక్, క్రిమిసంహారని. అటువంటి తోరము కట్టిన కత్తి ఎన్ని చోట్ల చూసి ప్రసవిస్తుంటే కూడా ఈయన చూశాడు, ఎలా చూడనిచ్చారు కానీ చూడని విషయం ఉండదండి. కవి కథను చూసి రాస్తాడు. ఆ కత్తిని పెట్టి గోరడముగా మంత్రసాని కోసెను బొడ్డును, మంత్రసాని బొడ్డు కోసింది. రాముడి కాలంలో మంత్రసానం ఉంది అనకూడదు, విశ్వనాథ వారికి మంత్రసానం ఉంది కాబట్టి ఇక్కడ ఉంటుంది అంతే. ఏమంటే వాల్మీకంలో మంత్రసానం ఉందా, నీకు ఎందుకే గొడవ? ఇక్కడ మన ఎలా ఉంది, ఇక్కడ మన విశ్వనాథ వారు రాముడు తెలుగింటి రాముడు. మన ఇంట్లో తెలుగు పిల్లల అబ్బాయి ఎలా ఉంటాడో తెలుగింట్లో వాడు అలాగే ఉంటాడు. మన ఆటలన్నీ రాముడు ఆడతాడు అంతే. ఎందుకంటే విశ్వనాథ వారు మనవాడు, విశ్వనాథ వారు అబ్బాయి ఆడుకుని ఆటలు. అందుకని మంత్రసాని మాట చాలా విచిత్రంగా వచ్చిందండి, మామూలుగా రాలా. నేను రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో ఉండి ఏదో పుస్తకం చదువుతూ విచిత్రంగా వచ్చింది అన్నమాట మంత్రసాని. పూర్వం ప్రసవం రావడం కష్టమైతే నొప్పులు పడలేకపోతారు కదా, ఎన్ని నొప్పులు పడినా ప్రసవం అవుతాను, చాలా కష్టం. మా అమ్మతో ఎప్పుడు నేను ఒకసారి అష్టావధానం చేసి వచ్చాక, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మాట, అమ్మ అష్టావధానం బ్రహ్మాండంగా చేశానే అన్న. ఎందుకు చేయవురా, నీకోసం 8 రోజులు పడ్డాను నొప్పులేదు. ఓ 8 రోజులు పడబట్టి అష్టావధానం వచ్చిందనమాట మనకి. 8 రోజుల పాటు మనం గట్టిపడినాం, బయటికి రాలా. 8 రోజులు పడ్డాను నీ నొప్పులు, అందుకే అష్టావధానం చేసాము కదా అంది. ఎంత యాతన పడి కన్నారండి, మామూలుగానే అది పొట్టకోసి తీసేయడమే 10,000 తీసుకుని. ఇప్పుడంతా కడుపు కోత, అందుకే సంతానం అంతా కడుపు కోత సంతానమే. మనం సంతోష పెట్టేవాడు ఎవరు లేడు, కడుపు కోసి తీసాంగా. ఇప్పుడు అలా కాదు, నొప్పులు పడేవారు. ఎన్ని నొప్పులు పడినా పురుడు వచ్చేది కాదు. రావాలంటే ఏం చేయాలంటే విచిత్రమైన సౌండ్స్ అన్ని వినిపించాలి. ఇప్పటికీ మేజర్ ఆసుపత్రుల్లో నొప్పుల మీద పురుడు పోసే చోట ఈ సౌండ్ వెనకాల హెడ్ ఫోన్ పెట్టి భయంకరమైన శబ్దాలు వినిపించేవాళ్ళు. సిజేరియన్ లేని రోజుల్లో భయంకరమైన శబ్దాలు, పాప్ మ్యూజిక్లు, రాక్ మ్యూజిక్లు. పాశ్చాత్య సంగీతం ఇస్తే మొగాడికి కూడా పురుడు వచ్చేస్తుంది. జాగరాజ సంగీతం అయితే రాదు, కానీ పాశ్చాత్య సంగీతం వింటే మొగాడికి కూడా పురుడు వస్తుంది. ఇక ఆడాడ సంగతి అక్కర్లేదు. ఇంకా అదంతా హెడ్ ఫోన్లు పెట్టి వినిపంటే భయంకరమైన శబ్దాలు వింటే తట్టుకోలేకొస్తుంది. అందుకని గిరిజన స్త్రీలని, శ్రామిక స్త్రీలని పిలిపించి వాళ్ళకు కొన్ని మంత్రాలు నేర్పి వాళ్ళ చేత మంత్రాలు చదివించేవాడు. వాళ్ళు తప్పుగా చదువుతారు, లేని చోట ఒత్తులు పెట్టి భయంకరంగా చదువుతారు. ఆ మంత్రాలు చదివేశాను కాబట్టి మంత్రసాని అన్నారు. ఆ మాట అంత అందంగా వచ్చిన చరిత్రలో ఆ జాతీయ లేదా మంత్రం ఏం చదువుతాడు ఆవిడ. గిరిజన స్త్రీలు పెట్టేవారు ప్రత్యేకంగా, వాళ్ళ మంత్రాలు చదివేవారు. వాళ్ళకి రావు మంత్రాలు, వాళ్ళకి లేని చోట అని చదివేసేవాడు. ఈ దెబ్బ దాని పురుడు వచ్చేది. ఆ తర్వాత మిగిలిన సేవలు కూడా వాళ్ళు చేసేవాడు. దగ్గర సేవ చేసేవాడు నర్సు అంటే మంత్రసాని అనే అర్థం వచ్చింది. కానీ అసలు పదం అది. ఆ శబ్దాన్ని బట్టి పరిశోధన చేస్తే అద్భుతాలు తెలుస్తాయి. అది ఇక్కడ మంత్రసాని ఎలా పట్టడం, తోరము కట్టిన కొత్తతో బొడ్డును కోస్తే పైన సత్యలోకంలో బ్రహ్మదేవుడికి తన నాభి కింద కమలం నాళం ఎవడో తెంచినట్టు అనిపించుతున్నాడు. అది విశ్వనాథ వారి భావన. తోరము కట్టిన కత్తిని గోరడముగా మంత్రసాని బొడ్డును కోయ, మంత్రసాని కోసెను బొడ్డును నీరజము నాభి చిదిమిన నీరిమిని కలుక్కుమని మనీషం విధియుం. ఒకసారి ఏమిటి ఇలా జరిగిందని కిందకు చూసేట, కింద తన నాభి కమలం నుంచి పుట్టాడు కదా, ఆ నాభి నాళాన్ని ఎవరో చరించారో ఏమిటి, బ్రహ్మస్థానం కదిలింది. ఎందుకని ఇక వైకుంఠంలో లేడు విష్ణువు, కోస అయోధ్యాపురానికి వచ్చేసాం. మరి విష్ణువు అక్కడ లేనప్పుడు మరి ఆయన నాభినాళం లాగేసినట్టుగా పైన బ్రహ్మదేవుడు అక్కడ ఉంటాడు, గాలిలో తేలాలి. ఇంకా అది ఆయన నాభికమలంలో కదా బ్రహ్మదేవుడు ఉండేది. అందుకని ఇలా ఎవరో కోసినట్టుగా అనిపించి, ఏమిటి ఏదో కోసేశారు, ఇంత చేస్తే ఇక్కడ బొడ్డు కోసారు, అంతకంటే ఇలా. ఇది రామచంద్రమూర్తి యొక్క పుట్టుక. బాల్యానికి సంబంధించిన మరొక మాట మళ్ళీ రేపటికి ఆలస్యం కాకుండా చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. 3-4 నెలల వయస్సులో ఉన్నాడు రామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా. వాళ్ళని ఎత్తుకుందుకు అందరూ అంతఃపుర స్త్రీలు అందరూ వస్తున్నారు, స్త్రీలు పురుషులు అందరూ. అయితే వాడు ఎత్తుకుంటుంటే రాముడు ఒక రకంగా, లక్ష్మణుడు ఒక రకంగా ప్రవర్తిస్తున్నారట. రామచంద్రుడు సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును పురుషులెత్తుకునిన. రాముడు ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడదు, కానీ ప్రత్యేకమైన ఆసక్తి ఉందేమో ఆడాలంటే. ఒక్క మాట మాట్లాడ చక్కగా ఒదిగిపోతున్నాడు. కానీ మొగాలు ఎత్తుకుంటే మాత్రం, ఎవరైనా మొగాలు వచ్చి ఎత్తుకుంటే వాడు ముఖం తడుగుతున్నట్ట, చేతులు తడుగుతాట. చిన్నపిల్లలు తడుగుతారండి, ఎత్తుకున్న వాళ్ళ మొహం తడుగుతుంది. వాళ్ళ అమ్మ కాదా వాళ్ళ నాన్న కాదా తేల్చుకుంటారు. అలా తడివి కాసేపటికి ఎలా తడివి బేరమంటారు, మా వాడికి కొత్త అమ్మ అని తీసుకుంటారు అక్కడి నుంచి.
ఆ తడవడంలో తెలిసిపోతుంది వాళ్ళకి అమ్మా నాన్న కావునా కాదా అని. పరాయి వాడికి నడిపిస్తే ఏడుస్తారు వెంటనే. వాళ్ళ అమ్మ చెల్లెలు అనుకోండి, వెంటనే దగ్గరికి వెళ్తారు, పూలు ఉంటాయి, చెల్లిగా గుర్తుపడతారు పిల్లలు. భగవంతుడు ఆ శక్తి వాళ్ళకి ఇచ్చాడు. అందుకని ముఖం తడవడం చిన్నపిల్లలు చేష్ట, కానీ రాముడు తడవడం ఉద్దేశం వేరు. ఒక వాస్తవాన్ని మనోహరమైన ఊహతో జోడిస్తే మహాకవిత్వం అవుతుంది. చిన్నపిల్లల ముఖము చేతులు తొడుగుతారనేది వాస్తవం. ఇక్కడ రాముడు ఎందుకు తొడుగుతున్నాడు అంటే, ఆయన వైకుంఠంలో బయలుదేరేటప్పుడు అడిగాడు దేవతలు, వరే ఎందుకు నేను పుట్టాలి, నాకేం పనికి, నేను సుఖంగా ఉన్నా, నేను మా ఆవిడ, మేము ఎందుకు పుట్టాలి భూలోకంలో, అలా ఏమీ దొరకదు అక్కడ, అదో గొడవ వస్తమానం, బంద్ అంటారు, గొడవ అంటారు, యాత్ర అంటారు, గొడవలు అంటారు, బాంబులు వేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ పుట్టం కాదండి, రావణాసురుడు చంపాలి, మీరు పుట్టాలి అంటే రావణాసురుడు ఎలా ఉంటాడని అడిగాడు దేవతలు. మేము చూస్తే కానీ ఎలా ఉంటామో దేవుడు వాళ్ళకి, వాడి పేరు వినగానే పరిగెట్టాం మేము, వాడిని చూడలేము మేము అంటే. అందులో కొంతమంది పొరపాటును చూశానండి, వెనక్కి తిరిగానండి, భయపడుతూ చూశానండి, వాడికి 2 బండ గుర్తులు ఉన్నాయండి. ఏమిటంటే 10 ముఖాలు ఉంటాయండి, 20 చేతులు ఉంటాయండి, వాడు రావణాసురుడు అన్నట్టు. అది పడిపోయింది స్వామి మనస్సులో. ఎందుకంటే బయటికి మనం ఒక తీవ్రవాది బాంబులు వేసేయండి గూగుల్ చాట్లో లుంగిని మనల్లో ఎక్కడో అనుకుందాం. మనోడు ఏం చేస్తారు పేపర్లో, తీవ్రవాది ఊహాచిత్రం అని వాడికి ఏదో గడ్డం టోపీ ఏదో వేస్తారు. ఇక గడ్డం టోపీ ఉన్న వాళ్ళందరూ లోపల వరస్తారు బయటికి. మరి ఊహాచిత్రం లేకుండా ఎలా పట్టుకుంటావు? అందుకని రాముడు కూడా వాడు వైకుంఠంలో అడిగట్టారు, నేను ఎవరిని చంపాలి, వాడు ఎలా ఉంటాడు అంటే, మేము ఎప్పుడు చూడలేదండి, కానీ విన్నది ఏమిటంటే, పొరపాటును చూసింది ఏమిటంటే, వాడికి 10 ముఖాలు ఉంటాయి, 20 చేతులు ఉంటాయి. బాలరాముడు వైకుంఠరాముడు మనస్సులో అది పడింది. ఆయన శిశువుగా పుట్టినప్పుడు కూడా అదే దృష్టి, కారణ జన్ముడు కదా. అందుకని 3-4 నెలల వయస్సులోనే మగవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే ముఖం తడుగుతున్నట్ట, వీడికి ఒకవేళ 10 ముఖాలు ఉన్నాయేమో, వీడు రావణాసుడేమో, వేసేద్దామో పని అయిపోతుంది. వీడికి ఒకవేళ 10 ముఖాలు ఉన్నాయేమో, వీడెవరు రావణాసుడేమో, వీడిని వేసేస్తే ఓ పని అయిపోతుంది. అలాగే చేతులు తడుగుతున్నట్ట, వీడికి 20 చేతులు ఉన్నాయేమో, ఒకవేళ 10 ఉన్నా కానీ ముందో 10 వేసేస్తే వాయిదా పద్ధతిలో మిగిలిన 10 తర్వాత వేయచ్చు అని. రామచంద్రుడు మగవాళ్ళందరి ముఖాలు చేతులు ఆడపిల్లలు ఎత్తుకుంటే మాట్లాడలే, ఎందుకంటే ఆయన ఆడవాళ్ళ కోసం రాలా, మగవాళ్ళు చంపడం కోసం వచ్చాం. అందుకని ఆయన కారణ జన్ముడు అలా ప్రవర్తిస్తున్నాడు. ఇక లక్ష్మణుడు ఏం చేస్తున్నట్ట, లక్ష్మణుడు ముక్కులను జమును తడుముచుండు, లక్ష్మణుడు ముక్కులను జమును తడుముచుండు, ఎవరి రంగనలు తన్ను నెత్తికొనినా. ఆయన మగవాళ్ళు ఎత్తుకుంటే మాట్లాడడం లేదట, ఆడవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే మాత్రం ముక్కు చెవులు పట్టుకుని అన్నయ్య కోసేనా అంటాడు. ఆయన వచ్చినందుకు అప్పట్లో రాముడు వచ్చిన ఒరే కోసేకరా, అది మన మేనత్త, మరి దాని కూతురు పుడితే మనం చేసుకోవాలి లేదా, కోసేస్తే అలాగే అన్యాయంగా అత్తగారు ముక్కు కోసేస్తారా, నేను చెప్తానుగా ఎవరు ముక్కోవాలి, కాసేపు బాగా అంటే ఓ పని అయిపోతుంది, వెళ్ళిపోదాం అలా, ఎందుకని ఆయన భూలోకం ఎందుకు, వైకుంఠానికి పోదాం, నువ్వేమో రావణాసురుడు చంపడానికి వచ్చావు, నేనేమో శూర్పణఖ ముక్కు చెవులు గోడనికి వచ్చాను, అదేదో చేసేస్తే అయిపోతుంది కదా, అందుకని దొరికిన వాళ్ళ ముక్కు కోసేయడమే. ఇంత చమత్కారంగా ఉంటుందండి విశ్వనాథ పద్యం, అర్థం కాదని ఆపేస్తామమ్మా. పాషాణ పాకం ఎవడండి అన్నవాడు, వాడు పాషాణం, ఇది ఎప్పుడూ పాకమే. పద్యం చదవడం చేత కాదు, అర్థం చెప్పడం చేత కాదు, కాస్త ఓపికగా 2సారి చదవలేరు, అర్థం అవ్వమంటే ఎలా అవుతుంది? ఏ పనైనా కాస్త నోట్లో పడిన అన్నం ముద్ద నవలనైనా నవలాలా, నవలకుండానే లోపల కడుతుందా, అడుగుతుందా? ఆ మాత్రం కష్టమైన పద్యం కోసం పడద్దా? ఎంత సులభమైన పద్యం, ఎంత సుఖమైన పద్యం. రామచంద్రుడు సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును పురుషులెత్తికొనెను, లక్ష్మణుడు ముక్కును జమును తడిమి చూచు, ఎవరైనా గనులు తన్ను నెత్తికొనినా. ఇది 3-4 నెలల వయస్సులో రామచంద్రుని యొక్క బాల్యము, లక్ష్మణుని యొక్క బాల్యం. ఆ తరువాత ఇక విశ్వామిత్రుని వెనకాల జరిగిన యాత్ర, సీతా కళ్యాణం మొదలైన వాటితో సహా అయోధ్యకాండ మొత్తం రేపు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సెలవు.